సోషల్ మీడియాలో ఈరోజు సుమనన్న మాస్ కాదు ఓరా మాస్ అని ఖచ్చితంగా మోతమోగిద్ది. బట్ ఎల్లో టీం మాస్ కాదు ఓరా మాస్ అంటా నేను. చంద్రుడిలో మచ్చలాగా ఒకే ఒక్కటి ఒక వంక ఆ రీతు చౌదరికి పెట్టిన నామినేషన్ పాయింట్లు అవి మరీ దారుణంగా ఉన్నాయి. అది తీసేస్తే మాత్రం వాళ్ళ గేమ్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అంటారు చూసారా, అలాగే ఎవ్వరు ఊహించలేనటువంటి చేశారు వాళ్ళు. రాముకి స్టార్టింగ్లో బాగా ఉన్న తర్వాత ఓవర్ ద వీక్స్ ఏం లేదు, పైగా అన్నెసరిగా మాట్లాడుతాడు, ఏం మాట్లాడుతాడు అర్థం కావట్లేదు అనుకుంటే ఈరోజు రాము పెట్టిన నామినేషన్ పాయింట్లు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. సుమనన్న అంత దారుణంగా పెడితే ఆయన దాన్ని కవర్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్. తనూజ గారికి పెట్టిన పాయింట్స్ కూడా అంతే బాగున్నాయి, చాలా నీట్గా పెట్టుకుంటూ వెళ్ళాడు పాయింట్స్. ఫ్లోరా గారి అబ్జర్వేషన్ బాగుంది. సో అదే హరీష్ అన్న ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళది మొత్తం గేమ్ అంతా బాగుంది. అబ్బా 2 టాస్కులు గెలిచారు, అసలు వాళ్ళు వెళ్ళిపోతారు, అందులో ఇద్దరు అసలు వెళ్ళిపోతారు స్టార్టింగ్లో అనుకున్నాం. వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చూస్తుంటే వాళ్ళ గ్రాఫ్ జుమ్మని లేచింది. ఇప్పుడు ఫ్లోరా గారు సేవ్ అయినా కూడా ఆడటం లేదు, ఎందుకు సేవ్ చేస్తాను ఒక్కటి ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, దానివల్ల ఆవిడ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు. అది తీసేసి వస్తే ఆవిడ కూడా బాగా ఆడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు, బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. చాలా విశేషాలు ఉన్నాయి ఇందులో. రెడ్డి టీము స్ట్రాంగెస్ట్ టీము, కానీ రెడ్డి టీం అసలు గేమ్లోనే కనిపించలేదు. నో కామెంట్స్. రెడ్డి టీంకి మాత్రం అసలు వాళ్ళు స్ట్రాంగ్ అనుకుంటే స్ట్రాంగ్గా ఫామ్ అయ్యారు. చివరికి ఒక తప్పు పవన్ చేశాడు, దానివల్ల వాళ్ళకి తప్పు జరిగింది, లేదంటే వాళ్ళు కూడా గేమ్లో ఉండేవాళ్ళు. ఎనీవే ఒకళ్ళేమో స్ట్రాటజికల్గా నామినేట్ చేశారు, ఒక టీం ఏమో ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నట్టు వెళ్ళింది. మొత్తం బాగుంది, ఎపిసోడ్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఆ టాస్క్లు ప్లస్ కాంబినేషన్తో పాటు ఈ నామినేషన్లు పెట్టడం, స్ట్రాటజికల్గా ఒక టీం ఎవరి టీం ఎంచుకోవాలి, వాళ్ళలో ఎవరు నామినేట్ చేయాలి, ఎలాంటి పాయింట్లు పెట్టాలి అందరూ డిస్కస్ చేసుకుని పెట్టిన విధానం ఎక్సలెంట్గా ఉంది. ఎవరు డిజైన్ చేశారు కానీ టాస్క్లు మాత్రం బాగా, అదే టాస్క్లో కాకపోయినా మొత్తం టాస్క్లు ప్లస్ కాంబినేషన్ ఆఫ్ నామినేషన్స్ అదేదైతే ఉందో గేమ్ ప్లాన్ బాగా డిజైన్ చేశారు. ఇంక మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీకు ఎవరు బాగా నచ్చారు, ఎవరు బాగా నామినేషన్ పాయింట్ పెట్టారనిపించింది, ఎవరు బాగా డిఫెండ్ చేసుకున్నారనిపించింది అని కామెంట్ చేయండి. ఎపిసోడ్ మీకు కూడా అలాగా నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, చూద్దాం ఎంతమందికి నచ్చింది ఏంటి అని చెప్పి. ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. తనూజ అండ్ బర్నీ గారు ఎపిసోడ్ ఓపెనింగ్లో నాకు అర్థం కాంటే ఏంటంటే, తనూజ గారు ఎందుకు బర్నీ గారిని పద్దాకా నా కోసం స్టాండ్ తీసుకోలేదు, ఈ రోజు కూడా ఇందాక కూడా లైవ్లో స్టాండ్ తీసుకోలేదు నాన్న. ఆయన ఏమన్నా నిజం ఫాదరా? నిజంగా నాకైతే మాత్రం ఎవరేమనుకున్నా సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. నేను ఇంతకుముందు కూడా దీన్ని క్రిటిసైజ్ చేసినప్పుడు నన్ను నువ్వు విక్రించుకో అది ఇది అంటారు. అసలు మీకు అర్థమవుతుంది అట్లీస్ట్ ఆయన ఎందుకు స్టాండ్ తీసుకోవాలి? ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అది. ఆవిడేమైనా బిలో ద బెల్ట్ వెళ్ళి కొడితే అప్పుడు స్టాండ్ తీసుకొని అందరూ మాట్లాడతారు. ఇద్దరు వ్యక్తులు గొడవలో ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు బర్నీ గారికి వేరే వాళ్ళు గొడవ తీడు మధ్యలో దూరేసి స్టాండ్ తీసుకొని మా నాన్న ఏమైనా అంటే ఊరుకోనని చెప్పి అంటారా? అంటారు కదా. అప్పటికి ఆయన అంత ఆపాలో అంత ఆపాడు. తర్వాత ఆవిడ కూర్చోబెట్టి ఎంత చెప్పాలో అంత చెప్పాడు. నిన్న నైట్ మొత్తం అదే జరిగింది. నాకైతే ఎక్కువ వెళ్ళిపోతున్నారేమో, ఆయన కొంచెం మరీ ఇబ్బంది పెడుతున్నారేమో అనిపించింది. ఆయన కూడా ఇబ్బంది పడుతున్నాడు. అది డైరెక్ట్గా చెప్పేస్తే అయిపోతుంది, అమ్మ ఇలా కాదమ్మా ఇలా చేయకమ్మా అని చెప్పి. సో అప్పటికి ఊరికెళ్ళాను కదా. అప్పటికి ఆయనకి ఆవిడకి ఎంత అయితే అంత చేస్తున్నాడు. ఆవిడ కోసం మరి 2 ప్లాంక్స్ ఇచ్చాడా? ఈవిడ ఆయన కోసం ఏం చేసింది? ఏం లేదు కదా. సాక్రిఫైజులు అలాంటివి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఏం చేశారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ పవన్ అండ్ దివ్య. సో పవన్ ఆ కాల్ తీసుకోవడం దివ్యకి నచ్చలేదు. ఏ కాల్ అంటే సంజన గారిని కుకింగ్ మానిటర్ చేయటం. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండుతున్నాను, మీకు చేయగలుగుతున్నాను అంటే వెనకాల తనుజ లాంటి వాళ్ళు ఉండటం. ఇప్పుడు ఆవిడ వస్తే మాత్రం నన్ను సాగుకొట్టేసిద్ది అన్నట్టు చెప్పారన్నమాట, టార్చర్ పెట్టేస్తుందని చెప్పారు. సో రాము ఇబ్బంది లేదు, మీకు ఇబ్బంది ఉండదు సార్, మాకు ఇబ్బంది ఉంటుందని చెప్పి ఆవిడ. నెక్స్ట్ సో మొత్తానికి ఒప్పుకున్నారు. సో పవన్, సంజన గారు అండ్ దివ్య వాళ్ళ ముగ్గురే కుకింగ్ చేస్తారు. ఆవిడ చూసుకునిద్ది, వాళ్ళు చేస్తారు. ఇంకా అది మారేది లేదనమాట. నెక్స్ట్ సూపర్ మంచి సాంగ్ చేస్తారు. నాకైతే ఇది పవన్ కోసం వేసినట్టు అనిపించింది. పవన్ సుడి తిరిగిపోయిందబ్బా, తిరిగిపోయింది. ఏది చేసినా కలిసి వచ్చేస్తుంది, ఏది చూసినా బాగానే ఉంటుంది, అంతా ఆయన ఇష్ట ప్రకారం వెళ్తున్నట్టు ఉంది. బర్నీ గారు ఇమాన్యుల్ మాట్లాడుకుంటుంటారు అనమాట. నా దగ్గర అంత ర్యాపో ఉన్నప్పుడు నాన్న అని పిలిస్తే నాకు మాట చెప్పొచ్చు అంటే సరిపోద్ది కదా. అంటే ఏం జరిగిందంటే సంజన గారు బర్నీ గారిని ఏదో ఎగ్గుబుర్జీ ఏదో చేయమంటారు. ఆయన ఎగ్గుబుర్జీ చేద్దామని వెళ్తారు. ఆయన ఏ ఉద్దేశంతో వెళ్తారు, వీళ్ళ పర్మిషన్ తీసుకోకుండా ఆవిడ ఆకలితో ఉంది కదా అని చెప్పి వెళ్తారు. ఆయన కూడా సబ్ మానిటర్ ఏదో పెట్టుకున్నారు పదవి. అలాంటప్పుడు డైరెక్ట్గా నాకే చెప్పచ్చు కదా, వీడియో చేసి తనుజ గారు కెప్టెన్ తీసుకొని వస్తుంది అని నాకు అర్థమైంది, దాని గురించే మాట్లాడుతున్నారని చెప్పి. సో సరిపోతే కెప్టెన్ తీసుకొని వచ్చి అంత పంచాయతీ చేయాల్సిన అవసరం లేదు కదా అది అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు అనమాట. ఎమ్మెల్యే ఏమంటాడంటే, నాన్నకి ఒకవేళ ఈ మానిటర్ అది అవ్వాలని ఉంటే కనుక నన్ను అడగచ్చు కదా, సో నేనే ఒక వీక్ ఇచ్చేసేదాన్ని అంటుంది. అమ్మాయి మైండ్లో, నేను చెప్తున్న మాటలు కదా, అమ్మాయి మైండ్లో ఉంది అని చెప్పి. అంటే అక్కడ ఆయన నేను ఓకేనా అడగటం ఆవిడకి నచ్చలేదు అని చెప్పి. నెక్స్ట్ బర్నీ గారు ఏమంటారంటే, అంత ఆర్గ్యుమెంట్ అయ్యాక నాకు బుర్ర పాడైపోయింది. వాళ్ళిద్దరు ఈ మీటింగ్లో ఇంకా అరుచుకునేదానికి బుర్ర పాడైపోయింది. సో ఇద్దరు తగ్గడం లేదు. నేను మానిటర్గా ఉంటే పీస్ఫుల్గా వస్తుందేమో అని చెప్పి అనుకున్నాను. ఆవిడ కూడా బర్నీ అన్నే కావాలి అన్నారు కాబట్టి అనుకున్నాను. బట్ దాని తర్వాత ఆయన కూడా ఉద్రాబాబు నాకు ఇది అని చెప్పి వదిలేస్తారు.
వదిలేరు కంప్లీట్గా. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆవిడకి ఇస్తారు ఓన్ మెడిసిన్ ఇవ్వాలి అని చెప్పి. సో ఇమాన్యుల్ దాని తర్వాత రీతి కోసం మాట్లాడతారనమాట. నువ్వు ఎలా చెప్తావు మన పాయింట్స్ బయటకంటే ఆవిడేమంటుందంటే రూల్స్ బ్రేక్ చేశారు మీరని. ఆ రూల్ ఏంటి, ఆయన బనానా ఒక దివ్యాకి ఇవ్వటం. సో మీరు ఒక రూల్ బ్రేక్ చేస్తే నేను అన్ని రూల్స్ బ్రేక్ చేసేస్తానంటుంది. అవి అని చెప్పి మాట్లాడతారు. ఒక రూల్ మొత్తం ఏంటో సర్లే అని అనుకున్నానని చెప్పి ఇదంతా నైట్ మాట్లాడుకుంటారు. సర్లే అని ఎక్కడ అనుకున్నారు, మీరు వదిలేశారు దాన్ని, అలా చేయకూడదు అది అని చెప్పి అన్నారా అలా. సో మెజారిటీ ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఎలా ఉంటున్నారంటే గోడ మీద పిల్లులాగే ఉంటున్నారు, సేఫ్గానే వెళ్తున్నారు. ఎక్కడ వాళ్ళతో సున్నం పెట్టుకోవడం వీళ్ళతో సున్నం పెట్టుకోవడం చేసుకోవట్లేదు. అక్కడ చెప్పుకుంటా పబ్బం గడుపుతున్నట్టే ఉంది. అక్కడైనా గట్టిగా మాట్లాడాలి, ఎక్కడైనా చెప్పకుండా ఉండాలి ఆ విషయాన్ని. లేదంటే అందరినీ కూర్చోబెట్టి రీతుకి ఇలా అనిపిస్తుందంట, సో ఇలా చేయమాకండి, రీతు నువ్వు కూడా ఇంకెలా చేయకు అవన్నీ చెప్పకని చెప్పి అలాగనే చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏం చేయట్లా. నెక్స్ట్ సేమ్ టాపిక్ ఇక్కడ తనుజ సైడ్, అటొక సైడ్ అయిపోయింది పంచాయతీ, వీటో సైడ్ అనమాట. కూతురు అంటే సరిపోద్దా, అందరినీ పంపేసంట ఆవిడ్ని నెక్స్ట్ అదే సంజన గారిని తనుజ గారిని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించడం ఎంతసేపు అంట. భరణి గారు ఏమైనా పంచాయతీ రాజశాఖలో పనిచేస్తున్నారండి, మీ ఇద్దరి మధ్య పంచాయతీలు పెట్టడానికి. ఆయన ఎందుకండి పెట్టాలి నాకు అర్థం కాదు. ఇమాన్యుల్ ఎందుకంటే స్టాండ్ తీసుకోవాలి. మీకు ఫ్రెండ్స్ అంటే ఏదైనా మీరు ఏడిస్తే వచ్చి ఓదారుస్తారు, కానీ మీకు వాళ్ళు ఒక కంటెస్టెంటే, వాళ్ళు ఎందుకు వెళ్ళి వేరే వాళ్ళతో సున్నం పెట్టుకుంటారు. మీరు నాన్న అమ్మ కొడుకు అని పెట్టుకుంటుంది ఏదో ఆ టైంకి మీకు తోడుగా ఉండాలని, ఏదైనా ఒక అడ్వాంటేజ్ వస్తే మీకు ఇవ్వాలని. ఇంక ప్రతి దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేస్తే మీ ఇండివిడువాలిటీ ఏముంటుంది. మీరు కదా సాల్వ్ చేసుకోవాలి. ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టింది నాకు అర్థం కాదు. మీకు అంతుంటే మీరు వెళ్ళి సంజన గారితో మాట్లాడి సాల్వ్ చేసుకోండి, లేదా సంజన గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోండి. ఇది చేశారు నాకు నచ్చలేదు, నిసరలేదండి, అలా పక్కన పెట్టాను అని చెప్పి మీరు సాల్వ్ చేస్తే ఆయన పిలిచి సాల్వ్ చేసేది ఏంది. ఎక్కువగా అనుకుంటున్నారేమో అనిపిస్తుంది. నాగార్జున దీని మీద ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇక్కడ అందరు కంటెస్టెంట్సే, ఇక నిజంగా వాళ్ళ ఫాదర్ కాదు కదా. తప్పు చెప్తున్నానా? కరెక్టేగా. ఆవిడకేమికే కష్టం, అది ఆవిడకే దెబ్బ. ఆవిడ ఇండివిడువాలిటీ ఎక్కడ ఉందంటారు. ఇప్పుడు నిజంగా భరణి గారు అలా చేస్తే మీరు ఎవరు చేయడానికి నేను చూసుకోగలను అలా అంటే ఆయన ఏమైపోతాడు. లేదు మీకు అలా చేయాలంటే మీరు ఆయన అడగాలి, నాన్న నాకు సంజన గారితో నువ్వు నన్ను సంజన గారిని కూర్చోబెట్టి సాల్వ్ చేయని చెప్పి అడిగితే అప్పుడు ఆయన వస్తే ఒక అందం. అలా అడగలరా? అడగలేరు. అది. సో నేను మానిటర్ అవ్వాలని చెప్పి ఆయన నన్ను అడుగుంటే నేను ఇచ్చేవాను కదా, ఎంతమందికి ఉందని అడగటం, నీకు లేదా అని అడగటం ఎందుకు అలాగా. నన్ను అడిగితే నేను బ్యాడ్జ్ ఇచ్చేస్తాను కదా. నాకు అర్థం కాలేదు, ఈ బ్యాడ్జ్ ఏంటి, ఎవరికాల సొత్తా అది టీమ్స్ ప్రాపర్టీ. టీం అందరూ కలిసి డిసైడ్ చేసి ఒకరికి ఇవ్వాలి. నీకు కావాలా నన్ను అడిగి నిచ్చేత్తని చెప్పి తీసి ఇచ్చేస్తే వేరే టీం వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఏందో ఎవరికాల దాన్ని ఓన్ ప్రాపర్టీగా ఫీల్ అవుతున్నారు. సో ఏదైనా అడిగితే పర్మిషన్ చేయాలా అని చెప్పి దానికోసం అదే సబ్ మానిటర్గా ఉన్నారు కదా, దానికోసం అనమాట. ఏ మనిషికైనా నాకు తెలిసి హట్ అయితే ఇంకా వెంటనే హట్ అయితే మాత్రం నాకు హేట్రేడే ఉండదు, కానీ బట్ నేనైతే వెంటనే మాట్లాడలేను అని చెప్తున్నారు. వాళ్ళ ఫేస్ చూడాలన్నా ఐ విల్ టేక్ టైం అని చెప్పి. సంజన గారు మాత్రం తనుజమ్మ అని చెప్పి రాత్రి నుంచి బాగానే మాట్లాడుతున్నారు. ఓవరాల్గా చేంజ్ అయిపోయారు. అదంతా ఇంకా సమసిపోయినట్టు అని ఆవిడ అనుకుంటున్నారు. బట్ ఈవిడికి ఉంది, అది ఎవరికైనా ఉంటుంది. నేను దాన్ని తప్పపట్టును తనుజ గారి విషయంలో ఎవరికైనా ఉంటుంది. ఇంతకుముందు హరీష్ గారు మాట్లాడినప్పుడు కూడా మాట్లాడాలి వెంటనే. ఆవిడ టైం తీసుకుంటారు, తర్వాత మాట్లాడతారు. ఏ మనిషికైనా ఉంటుంది, ఉండాలి కూడా. అదర్వైజ్ ఉండకపోతేనే అది ఫేక్గా అనిపిస్తుంది. అంత గొడవ అయిన తర్వాత ఓ స్కిట్ ఏది వేసుకున్నారు. నెక్స్ట్ నామినేషన్స్ అన్నవి స్టార్ట్ అయినాయి. 4 టీమ్స్, టీమ్ లీడర్స్ని బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు. నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను. దానికోసం రీజన్ ఏమంటుంది, వీళ్ళ 4 ఎందుకు సెలెక్ట్ చేసి ఉంటారు, వేరే 4 ఎందుకు సెలెక్ట్ చేయలేదు. మేబీ ఇలా టీమ్ లీడర్స్గా సెలెక్ట్ చేసినప్పుడు ఏంటంటే హౌస్మేట్స్ అందరికీ ఒక చిన్న హింట్ లాగా వీళ్ళది కొంచెం బాగుంది, వీళ్ళది కొంచెం బయటికి వెళ్తుంది, వీళ్ళు నా ప్రయారిటీలో ఉన్నారనో ఇంకోటనో ఒక హింట్ ఇవ్వడానికి అయి ఉంటుంది. సో ముఖ్యంగా కళ్యాణ్, శ్రీజ, హరీష్ వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు కూడా పవన్ అంటే కెప్టెన్ అనుకోండి, తీసేయండి పోనీ, అందులోకి వీళ్ళిద్దరిని హరీష్ని శ్రీజాని వదిలేసి కళ్యాణ్ సెలెక్ట్ చేశారంటే కళ్యాణ్కి ఒక ఆపర్చునిటీ ఇద్దాం యాజ్ ఎ టీమ్ లీడ్గా, ఎలా తీసుకుంటాడు ఏంటి. అలాగే శ్రీజ, హరీష్కి కూడా ఒక సిగ్నల్ లాగా ఉంటుంది అన్నట్టు సెలెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ అల్టిమేట్లీ అది పనికి రాలేదు. వచ్చిన చోట ఛాన్స్ వచ్చిన చోట ఆయన రూవ్ చేసుకోవట్లేదు, ఇక్కడేమో ఇలాంటి ఛాన్సులు రాకుండా ఉంటున్నాయి. సో తనుజ గారిని ఒక టీమ్ లీడ్గా సెలెక్ట్ చేశారు. ఆవిడని కూడా యాజ్ ఎ లీడర్గా చూడాలనుకున్నారేమో. నెక్స్ట్ భరణిలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తూ ఉంటే గట్టి ఆయనకి అలా ఇచ్చుంటారు. ఇంకా సుమన్ అన్న. సో యాక్చువల్గా ఇంకో రీజన్ కూడా ఉంటుంది, ఇది ఒక టీమ్గా భరణి గారిని టీమ్ లీడ్గా పెడితే అందరు కలిపి అదే టీంలోకి వెళ్ళిపోతారు. సో అదేదో మళ్ళీ సకుటుంబ సపరివార సమేతంగా చూసినట్టు ఉంటుంది. 1-on-1 ఫైట్లు ఏవైతే ఉంటాయో అవి ఉండవు కదా, ఆ టీం వర్సెస్ ఈ టీం ఉండాలని చెప్పి వీళ్ళు ముగ్గురు కొంచెం క్లోజ్గా వీళ్ళు ముగ్గురిని సపరేట్ చేశారు. అలాగే ఇమాన్యుల్ ఎలాంటి టీంలోకి వెళ్తాడు, ఎవరి టీంలోకి వెళ్తాడు ఏంటి, సో అక్కడ ఫైట్ వస్తుందా, సో అలాగేదైనా అనుకోనుండి వాళ్ళు వేసి ఉంటారు స్కెచ్. బట్ అక్కడ చాలా డిస్కషన్లు జరిగినాయి, వాళ్ళే లేపేశారు లైవ్లో. పెద్ద డిస్కషన్లు కాదులేండి అయ్యి, ఇంకా అలాగా దాన్ని తీస్తారనమాట. సో పవన్ వచ్చేపాటికి ప్రధానమైన శక్తివంతమైన పాత్ర పోషిస్తాడని చెప్పి, సో ఆయన చేతిలోనే ఉంటుంది మొత్తం గేమ్ అంతా. ఆయన అట్లా ఆడిపిస్తే అట్లాగా. సో ఆయన ఎవరిని అంటే ఏ టీంకి ఫేవర్ చేద్దాం అనుకుంటే ఆ టీంకి అన్నట్టు. బట్ స్టిల్ ఏ టీంకి ఫేవర్ అంటే ఆ టీంకి అలా కాదు. కొన్ని అంటే ఇప్పుడు నేను ఎల్లోకి ఫేవర్ చేద్దామని చెప్పి నీ పద్దాకి ఎల్లోని పిలిచినా వాళ్ళు పక్క టీం వాళ్ళు సెలెక్ట్ చేస్తారు కదా, సో అలా కూడా ఛాన్స్ వస్తుంది.
బట్ ఎవరు కూడా రెడ్ టీము స్ట్రాంగ్ టీం అవడం వల్ల ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి. అది పవన్ ఆలోచించుంటే బాగుండేది, ఒక్కటే తప్పు చేశాడు. సో భద్రమోగిద్ది కెప్టెన్ డైస్ రోల్ చేయాలి. అక్కడున్న ఏమంటారు అట్ని ఏదో రాశానబ్బా, ఏ ఒకటి పావులు అనుకుందాం ప్రస్తుతానికి, అవి కదపాలి. అక్కడ 2 ఉన్నాయి. నామినేషన్ వస్తే అది గేమ్ ఆడి నామినేషన్ అయ్యేది, లేదంటే డైరెక్ట్గా నామినేషన్ చేసుకునేది. ఇంకా స్టార్ట్ అయింది గేమ్. ఒకటి పడితే ఫస్ట్ రెడ్ టీంని పిలిచారు కళ్యాణ్. ఇంకా అంతే, ఇంక మళ్ళీ రాలా అక్కడ ఎప్పుడు దాని తర్వాత రాలా, ఇంకా అలాగే ఉండిపోయారు అనమాట లోపల. అక్కడే కోన్, సారీ దాని పేరు కోన్ అని పెట్టారు. అది కోనే లేండి, దాని పేరు పెట్టేదేంట్రా. సో నెక్స్ట్ 6 పడింది. తనూజ గారిని పిలిచారు అనమాట. తనూజ గారు జరిపారు. సో తనూజ గారిని ఎందుకు పిలిచారు, రెడ్ టీము ఇంకా గ్రీన్ టీం ఉంది, వేరే వాళ్ళు ఉంది, పిలచ్చు కదా అంటే ఒక ఫేవరెటిజం చేశాడని అనుకోవచ్చు మనం. వాళ్ళు పిలుద్దాం, వాళ్ళకు ఛాన్స్ ఇద్దాం, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి అలా అని చెప్పి వాళ్ళతోనే పద్దాకి ఇచ్చారంటే లేదండి, అందరికీ. అంటే అది 6 ఆప్షన్స్లోకి వచ్చేలాగా ఎవరిది ఉంటే వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. సో ఇక్కడ గేమ్ ఇచ్చారనమాట. ఒక టీము, అదే తనూజ వాళ్ళ టీం వేరే టీంని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టాస్క్ జరిగిద్ది. అందులో ఓడిపోయిన టీంలోంచి ఒక మెంబర్ని నామినేట్ చేయాలి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, ఎల్లో టీంని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి, మనం ఎవరు నామినేట్ చేసుకుంటాము కావాలి మనకి అన్నది చూసుకోవాలి. సెకండ్ ఆప్షను, ఒకవేళ వాళ్ళు గెలిస్తే వాళ్ళలో మనల్ని ఎవరు నామినేట్ చేస్తారు అన్నది ఇండివిజువల్గా చూసుకోవాలి. ఫస్ట్ గ్రూప్గా చూసుకొని, రెండోది ఇండివిజువల్ చూసుకొని మన స్వార్థం మనం చూసుకోవాలి. ఇప్పుడు పర్టికులర్గా ఆలోచించాలి, రీతో ఆలోచించాలన్నమాట. ఇప్పుడు మనం వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళలో ఎవరు మనల్ని నామినేట్ చేస్తారు, ఖచ్చితంగా నన్ను చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తిన చేయరేమో దివ్యాని అని చెప్పి. కానీ ఖచ్చితంగా దివ్యాన్ని నామినేట్ చేసే శక్తులు ఎందులో ఉన్నాయి, బర్నీ గారి టీంలో ఉన్నాయి. గ్రీన్ టీం అనుకుంటుంది, అది బర్నీ గారి టీంలో ఉన్నాయి. శ్రీజాను నామినేట్ చేస్తుంది, సంజన గారు నామినేట్ చేస్తారు. సో రీతో అలా ఆలోచించాలి, అలా పుష్ చేయాలన్నమాట. బట్ వాళ్ళేంటి, మనం గెలుస్తాం, వీక్ టీంతో గెలిచేద్దాం, వాళ్ళు నామినేట్ చేసేద్దాం, ఫ్లోరా గారిని వేసేద్దాం అని అనుకుని ఉంటారు. సో వాళ్ళు ఎల్లో టీంని సెలెక్ట్ చేసుకున్నారన్నమాట. సో అక్కడ ఏంటంటే ఎలాస్టిక్ తాళ్ళు ఉన్నాయి, నడుము కట్టుకోవాలి, క్యూబ్ని ఎత్తి డిస్టెన్స్ ట్రావెల్ చేసి పెట్టాలి. ఇందులో ఓడిపోయిన టీమ్స్ సబ్ నామినేషన్ చేయాలి. ఇక్కడ ఒక స్పేస్కి సంబంధించిన ఇష్యూ ఉందేమో నాకు అనిపించింది. ఎక్కడైతే క్యూబ్ పెట్టినారో అక్కడ సోఫా ఉంది, అది కొంచెం అడ్డం ఉంది, మన బాడీ స్ట్రెచ్ చేయడానికి అంత ఈజీగా లేదు. సో ఫస్ట్ ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళారు, తనూజ గారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. వేరే రాము సుమన్ గారు ఇంకో సైడ్ ఉంది, సోఫా చుట్టూ హాల్ మొత్తం చుట్టూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళారు, ఎందుకంటే అక్కడ స్పేస్ కొంచెం ఫ్రీగా ఉంది. సో అక్కడి నుంచి తీశారు. ముగ్గురిని అప్రిషియేట్ చేయాలి. నేను ఒక్క రామును సుమన్ శెట్టి గారిని అప్రిషియేట్ చేసి వదలను, ఎందుకంటే ఇది టీమ్ టాస్క్. ముగ్గురు కోఆపరేట్ చేస్తేనే దానికి ఆ క్యూబ్ని పట్టుకోగలరు, ఆ క్యూబ్ని తీసుకెళ్ళగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి అంటే సూపర్గా ఆడారు, కోఆర్డినేషన్ ఉంది, కాంబినేషన్ బాగుంది, అదరగొట్టారు. ముగ్గురు ప్రూవ్ చేసుకోవాల్సిన టైంలో ఉన్నారు. ప్రతిసారి ఏంటి అంటే ఏదో సింపతితోనో వేరే వాళ్ళని టార్గెట్ చేస్తేనో ముందుకెళ్తున్నారు అన్న పాయింటే ఉంది. నేను పెట్టిన పాయింటే, నేను వేరే వాళ్ళు ఎవరి మీద తోసేయట్లేదు. నేను పెట్టిన పాయింట్, ఆడియన్స్లో ఉన్న పాయింట్. వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన హై టైంలో ఇది ప్రూవ్ చేసుకున్నారు. ఫ్లోరా గారికి వచ్చే ఓట్స్కి ఏవైతే ఉన్నాయో అది ఏ విధంగా పడినా సరే దానికి ఒక వాల్యూ యాడ్ చేశారు అనిపించింది నాకైతే మాత్రం. ఈరోజు ఈ టాస్క్ అనే కాదు, ఆడు మాట్లాడిన విధానంతో కూడా. ఇక్కడ బ్లూ టీం అసలు ఫిక్స్ కూడా చేయకముందే వీళ్ళు తీసుకెళ్ళిపోయారు అనమాట. సుమన్ అంటాడు రాము బీభత్సం అని చెప్పి, నాకు కూడా అనిపించింది, అన్న అటు. సో రాముకి ఇంటెలిజెన్స్ లేదా అంటే ఉంది, లేకుండా లేదు. ఇది ఫస్ట్ పాయింట్ ప్రూవ్ అయిపోయింది ఈ గేమ్లో. సెకండ్, రాము ఎందుకు కావాలి అనుకున్నా తెలుసా, అక్కడ స్పేస్, అందుకని సేమ్ నాకు మైండ్లో రైజ్ అయింది అన్నాడు. సో రాముకి బలం ఉంది, ఫస్ట్ పాయింట్ బలం ఉందా లేదంటే ఉంది, అంటే ఆ తాళ్ళు లాగటం. సెకండ్, ఇంటెలిజెన్స్ ఉందా లేదంటే ఇంటెలిజెన్స్ కూడా ఉంది, ఆ స్పేస్ని కనిపెట్టడం, ఆ విధంగా ఆలోచించడం నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. రాము బాగానే ఆలోచించాడు, అసలు నేను ఏంది షాక్ అయ్యా నేను. సో రాము బేబస్వం అంటే నిజంగానే రాము బేబస్వం. కాకపోతే నేను రాము బేబస్వం అని పెడదాం అనుకున్నా, కానీ రాము ఒక్కడిని హైలైట్ చేస్తే తప్పేమో, మిగతా ఇద్దరు కూడా కోఆర్డినేషన్ ఉంది కాబట్టి నేను తీసేసి మొత్తం టీమ్స్ కింద తమ్నేల్స్ పెట్టాను. మారిస్తే మారుస్తా, ఒకవేళ చూస్తా, నాకు ఇంకేమైనా అనిపిస్తే పాయింట్స్. నాకు ఆ తమ్నేల్ పెట్టడమే సగం తలకాయ నొప్పి. చాలామంది నువ్వు ఇది ఎందుకు పెట్టు, అదెందుకు పెట్టు అంటే నేను నిజంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు నాకు టైటిల్స్ పంపించండి. ఇన్స్టాగ్రామ్లో నాకు పంపించండి. ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది కదా, ఎపిసోడ్ అయిపోగానే అక్కడ ఒకటి చేస్తాను, ఒక మెసేజ్, దాని కింద రిప్లైలో ఉంది. నిజంగా తీసుకెళ్ళి పెట్టుకోండి, నాకే ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను అన్ని కవర్ చేస్తానని నాకు నమ్మకం ఉంది. మళ్ళీ అందరిది పెట్టలేను కదా, ఏదో కొన్ని అక్కడి నుంచి తీసి పెడతా. సో బిగ్ బాస్ ఎవరు నామినేట్ చేస్తారు ఏంటంటే, సుమను వాళ్ళ టీంలో మాట్లాడుకుని రీతు నామినేట్ చేద్దాం అనుకున్నారు. ఇక్కడ మొత్తం ఏంది సుమన్ అన్న ఎట్టా చేసావు, మాస్ అనుకుంటే నువ్వేమో అరే అని అనిపించేలాగా చేశాడు ఆయన. ఎగ్ ఇష్యూలో సంజనాకి దొంగతనం చేశారు. సో వాళ్ళు చెప్పలేదు, అంటే బర్నీను తనుజ గారిని చెప్పలేదని చెప్పి నిలదీయటం కరెక్ట్ కాదని మాట్లాడాడు. ఎందుకు కరెక్ట్ కాదని, ఆ రోజు మేమందరం సూపర్ స్టాండ్ తీసుకున్నారని చెప్పి మేము చెప్పుకున్నాం ఇక్కడ గొప్పగా రీతు కోసం.
సో అదేంటంటే అడగటంలో తప్పే ఉంది అంటే మన అడగటం తప్పు అనిపించింది. అంటే ఎలా తప్పు అవుతుంది, ఇప్పుడు అందరం బ్లేమ్ తీసుకున్నారు కదా, అందరినీ వాళ్ళు ఆపారు కదా అది. సో ఇది రాంగ్ పాయింట్. రెండోది కెప్టెన్సీ టాస్క్లో నీ వల్ల తప్పు జరిగింది అంటే రీతికి కదా, నాకు అందరికి జరిగింది. ఇంకేంటి సీజన్ మొత్తం నేను నామినేషన్ తీసుకోవాలన్నా దీనికోసం అంటే అది వాళ్ళు తీసుకుని వాళ్ళ డెసిషన్ ఏంటి, మీ డెసిషన్ ఏంటి, ఇది మీరు అందరూ ఓనర్స్కి కలిపి తీసుకునే డెసిషన్ అది. రీతు నామినేట్ చేయాలి. ఆ రోజు ఆవిడ చాలా సిన్సియర్గా నా తప్పు ఒప్పుకుంటున్నాను అని చెప్పి నామినేషన్ తీసుకుంది. మళ్ళీ ఇది కూడా అసలు కరెక్ట్ పాయింట్ కాదు. నెక్స్ట్ సుమనన్న నువ్వు తర్వాత కరెక్ట్గా ఉండటం లేదంటాడు. ఏంటి కరెక్ట్గా ఉండట్లేదంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నావు అంటే ప్లీజ్ అన్న తప్పు అని చెప్పు, ఏ తప్పు చేశానని చెప్పు, కరెక్ట్గా చెప్పు అంటే డబల్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పి. ఏంటి అంటే ఎగ్జాక్ట్గా వీళ్ళు అనుకున్నది ఫస్ట్ వీక్లో నామినేషన్స్ అయినాయి కదా, ఫస్ట్ వీక్లో నామినేషన్స్ అయినప్పుడు వాళ్ళందరూ కలిసి వాళ్ళని నామినేట్ చేశారు. నెక్స్ట్ టైం కూడా మనం కలిసి ఆడాలి, కలిసి చేయాలి అన్న విధంగా వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇమాన్యుయల్ బర్నీ అన్న మాట్లాడుకుంటారు. కట్ చేస్తే నెక్స్ట్ రోజు వీళ్ళు ఇలా మాట్లాడుకున్నారని వాళ్ళు తెలిసిపోయింది. ఇది ఎలా తెలిసిందంటే హరీష్ అక్కడ వినేసి లోపలికి వెళ్ళి హాల్లో అందరూ చెప్తాడు, వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు, మన మీద కలిసి ప్లాన్ చేసామని. ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకుని అందరూ నవ్వుకుంటారు. దాన్ని ఆయన పేరేంటి మనీష్ తీసుకెళ్ళి ఈయనకి చెప్తాడు, ఎవరికి ఇమాన్యుల్కి చెప్తాడు, మీరు నాకు తెలిసిపోయింది మీరు అలా చేసుకున్నారు కానీ అక్కడ అంత సినిమా లేదు, మేము చేసుకోలేదు. తర్వాత ఇమాన్యుల్ తీసుకొచ్చి గ్రూప్లో చెప్తాడు అనమాట, ఎవరో లీక్ చేశారు, మనం లీక్ చేయకుండా అలా వెళ్ళి ఎవరో లీక్ చేశారంటే సుమనన్నే కాదు, టు బీ హానెస్ట్ అండ్ ప్రామిస్ నేను కూడా రీతిని తీసుకెళ్ళి చెప్పేసింది అనుకున్నా అప్పట్లో. తర్వాత నాకు తెలిసింది ఓకే హరీష్ చెప్పాడు అది అని చెప్పి ఆ క్లిప్ ఏదో చూసినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, ఓ హరీష్ తెలుసుకున్నాడా, ఇక తెలిసిపోయిందని చెప్పి. కానీ ఇలాంటిది పాయింట్ పబ్లిక్గా పెట్టేటప్పుడు ఆయన ఒకసారి క్లారిఫికేషన్ తీసుకోవడం, వేరే వాళ్ళని కనుక్కోవడం చేస్తుంటే సూపర్ ఉండేది. అనవసరంగా 3 వేస్ట్ పాయింట్లు అయిపోయినాయి. సో ఇక్కడ శ్రీజ వాళ్ళు తీసుకొని చెప్తారనమాట, అక్కడ అలా కాదండి హరీష్ గారు మాకు వినేశారు, ఆయన బయటకు వచ్చి చెప్పారంటే ఇంకా రీతు ఇంకేం పాయింట్ ఉన్నాయి అని చెప్పంటారు. ఇదే 3-4 పాయింట్లు ఉన్నాయి అంతేనంగా రీతు అన్న ఏదన్నా ఒక్కటైనా చక్కగా చెప్పాల్సింది కదన్నా అది అని చెప్పి ఆవిడ ఫ్రస్ట్రేషన్లో అర్థం ఉంది. నిజంగా ఆవిడ ఫ్రస్ట్రేషన్ పట్టడం అర్థం లేదు. ఎందుకంటే నామినేషన్ తీసుకోవడం ఒకటే కాదు, ఇక్కడ ప్రాబ్లం ఏమిటో తెలుసా, నామినేషన్ అప్పుడు వాళ్ళు హైలైట్ అవ్వాలనుకుంటారు, నామినేషన్ చేసేవాళ్ళు దానికి కౌంటర్ ఇచ్చేవాళ్ళు. అలాంటి ఒక హైలైట్ అయ్యే అవకాశాన్ని ఆవిడకి ఇవ్వట్ల. వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా పాయింట్స్ పెడితే ఆవిడ అంత స్ట్రాంగ్గా రిటార్డ్ ఇద్దని ఫిక్స్ అయిపోయింది. ఇంకోటి మీరు గమనిస్తే ఆవిడ చూడండి ఎప్పుడైనా సరే అరిచరిచి తన పాయింట్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ అలా నేర్చుకొని వచ్చారనమాట, నేను ఇలా చెప్పాలి అని చెప్పి ఆవిడ ప్లాన్. సో వీళ్ళు పెట్టే పాయింట్ల వల్ల అది తుస్సైపోతుందని వాళ్ళ బాధ, ఆవిడ బాధ. సరే మీరు చెప్పండి రా అంటే ఇక్కడ రాము ఇటు తిరిగి దీన్ని ఏదైతే ఫ్రేమ్ చేసి పెట్టాడో కరెక్ట్గా పెట్టడం అనిపించింది. ఇంకొక పాయింట్ కూడా ఎక్స్ట్రాడినరీగా పెట్టుంటే సరిపోయేది. అదేంటో చెప్తాను చూడండి. మీరు స్ట్రాంగ్ ప్లేయరు, వేరే ఆప్షన్ లేదు కాబట్టి నామినేట్ చేస్తున్నాను. ఎందుకంటే దివ్య మొన్నే వచ్చింది, 2-3 రోజులు అవుతుంది. సో దివ్యాన్ని చేయలేము, తనుజ గారిని చేయలేము, ఇంకేం ఆప్షన్ లేదు, అందుకనే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అంటే రీతు ఇంకొక ఆప్షన్ లేదని చెప్పి నన్ను ఇలా చేసేయటం కరెక్టా అది అని చెప్పి అంటే ఇది నా అదే అంటే నువ్వు స్ట్రాంగ్ను పంపించేసి నువ్వు వీక్తో ఆడదాం అనుకుంటున్నావు అంటే రాము ఏమంటాడంటే ఇది నా స్ట్రాటజీ. ఈ సీజన్లో ఇదో గొప్ప విషయం ఏంటంటే ఎవరైనా ఏదైనా ఉంటే ఓపెనింగ్ చెప్పేస్తున్నారు ఇది నా స్ట్రాటజీ, అవును నేను వీక్తో ఆడదాం అనుకున్నాను. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. రాము గారికి ఈ 2 పాయింట్లు పెట్టుంటే నేను ఫిదా అయిపోయామని అనిపించింది. అదేంటి అంటే ఫస్ట్ మీ స్ట్రాటజీ ఏంటి మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి, వీక్నే కదా మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 మీ వల్లే మీరు నామినేట్ అవుతున్నారు, ఎందుకంటే మీరు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. దానివల్ల ఏంటంటే మాకు ఆప్షన్ లేదు అక్కడ. అదే మీరు మమ్మల్ని సెలెక్ట్ చేసుకోకుండా వేరే సెలెక్ట్ చేసుకుని మీకు వేరే ఆప్షన్ ఉండేది. ఈ సంజన గారిని ఎవరైనా నేను చెప్పి సంజన గారిని ఎవరైనా సెలెక్ట్ చేసుకుని వాళ్ళు దివ్యాన్ని నామినేట్ చేసేవాళ్ళు. సో మీరు రాంగ్ స్టెప్ తీసుకున్నారు, దానివల్ల మేము మిమ్మల్ని మాకు ఆప్షన్ లేకపోవడం వల్ల మీరే కారణం. 2 చెప్పేది పిచ్చిలేజిపోయేది అసలు. సో అది బట్ స్టిల్ స్ట్రాంగ్ అని చెప్పాడు. ఫ్లోరా గారు కూడా మీకు క్రెడిట్ ఇస్తున్నాం స్ట్రాంగ్ అని చెప్పి, మీకు ఎంతకన్నా ఏం కావాలి స్ట్రాంగ్ అని చెప్పి నామినేట్ చేస్తున్నాం అది అంటారనమాట. సో ఇంకోటి ఏమంటారంటే ఫ్లోరా గారు నన్ను కూడా అలాగే సేమ్ రీజన్స్తోనే నామినేషన్ చేశారు అని చెప్తే రీతు నెక్స్ట్ టైం అయినా కరెక్ట్గా నామినేట్ చేయండి అంటే సోనన్న ఏందన్నా అది ఎందుకన్నా అది. సో మొత్తానికి నామినేషన్ తీసుకున్నారు. ఇది ఒక్క చోటే ఎల్లో టీము రాంగ్గా పాయింట్స్ పెట్టారు సోమనన్న. అదర్వైజ్ వేరేగా అసలు రాము చెప్పిన పాయింట్స్తో ఫస్టే క్లియర్గా పెట్టేస్తుంటే అక్కడ అయిపోయేది. స్ట్రాంగ్ అని చెప్పి చేస్తాం, ఆప్షన్ లేకుండా చేస్తున్నాం, ఆప్షన్ లేదు మీ వల్ల ఏం చెప్పి అలా పెట్టుంటే ఇంక విషయం వేరేలా ఉండేది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి 2 సార్లు భజనలు మోగినాయి. ఇక్కడ ఎల్లో టీంని పిలిచారు సుమనన్నని, 4 రౌండ్స్ అదే గ్రీన్ని పిలిచారు, ఎల్లోని పిలిచారు, అదే బర్నీని పిలిచారు, ఎల్లో పిలిచారు. 4 రౌండ్లు 4గురికి ఫెయిర్ ఛాన్స్ వచ్చింది అమ్మాయి అని చెప్పి ఊపిరి పిలుచుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ తనుజాని పిలిచారు. దాని తర్వాత 6th బజర్ మోగినప్పుడు 5 పడింది. 5 పడినప్పుడు ఏమైందంటే ఇక్కడ మళ్ళీ ఎల్లో వాళ్ళు ఎందుకు పిలిచారు నాకు అర్థం కాలేదు. ఎల్లో వాళ్ళు ఆల్రెడీ ఒక టాస్క్ ఆడారు, అది వాళ్ళ తరపున ఆడినా వేరే వాళ్ళ తరపున ఆడారు. ఇక్కడ రెడ్ని పిలవచ్చు కదా, ఎందుకంటే రెడ్కి కూడా ఆల్రెడీ 1 పడింది. 1 పడి వాళ్ళు బయట ఉన్నారు. వీళ్ళకి 5 వేస్తుంటే వాళ్ళది కూడా ప్లే టు నామినేషన్లోకి వెళ్ళేది, అప్పుడు వాళ్ళకు ఒక ఛాన్స్ వచ్చేది. నాకు ఇక్కడ తప్పు చేసేయడం పవన్ అనిపించింది.
ఇది కాకుండా చేస్తుంటే మొత్తం మారేదేమో కూడా చెప్పలేం, ఎంటైర్ గేమ్ మారిపోయి ఉండేదేమో. సో ఎందుకంటే డైస్ అన్ని మళ్ళీ రాంగ్గా మూవ్ అయినట్టే కదా, సో మారేదేమో. బట్ ఇక్కడ ఒక చోట మిస్టేక్ చేశాడు అనిపించింది. దీనివల్ల ఏం చేంజ్ అయ్యి ఉండే నాకు తెలియదు, కానీ నామినేషన్ అట్టా చేంజ్ అయ్యో నాకు తెలియదు కానీ, బట్ స్టిల్ రెడ్ వాళ్ళకి దీనివల్ల ఛాన్స్ రాలేదు. తమ టీం ఏదైతే కళ్యాణ్ ఉన్నాడో కళ్యాణ్కి ఛాన్స్ రాలేదు. ఫెయిర్గా ఆడాడు అంటే ఇది ఫెయిరే అది ఫెయిరే అంటే రెడ్కి ఇవ్వటమే ఫెయిర్, ఎందుకంటే ఎల్లో వాళ్ళు ఆడారు కదా. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి, ఏం చేస్తుంటే బాగుండేది అని చెప్పి. సుమన్ అన్న మళ్ళీ గ్రీన్ టీమ్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే వీళ్ళు సంజన నామినేట్ చేద్దాం అనుకుంటారు. సంజన గారిని ఫ్లోరా కూడా అగ్రీ చేస్తుంది, మీకు ఉన్నాయి ఆవిడ మీద పాయింట్స్ ఉన్నాయి నాకు తెలుసు, నాకేం పర్లేదు నామినేట్ చేయండి అని చెప్పి చెప్తుంది. సో టాస్క్ ఆడతారు. సో అగైన్ ఇక్కడ బిగ్ బాస్ క్లియర్గా అనౌన్స్ చేస్తాడు ఎవరిని దగ్గరగా నిలబెట్టే అడ్వాంటేజ్, దూరంగా అడ్వాంటేజ్ అని. నాకు తెలిసి నాకేమనిపించిందంటే అక్కడ దగ్గర దూరం అని కాదు, బయట ఎక్కడ నుంచోబెడితే ఫస్ట్ వచ్చిన వాళ్ళు కొంచెం స్పేస్ ఉన్నది చూస్ చేసుకుంటారు క్యూబ్ని, సెకండ్ వచ్చిన వాళ్ళు కొంచెం దగ్గరగా సోఫా ఉన్నదానికి ఇరికిపోతారు అని చెప్పి అక్కడ కొంచెం దూరంగా నుంచోబెట్టమని అర్థమైంది. బట్ పవన్కి అలా అర్థమైంది, పవన్ అక్కడ డైరెక్ట్ అడ్వాంటేజ్ ఇచ్చినట్టు అనిపించింది. ఇక్కడ ఆయన గ్రీన్ టీమ్కి అడ్వాంటేజ్ ఇచ్చాడు, వాళ్ళు కొంచెం స్పేస్ ఉండి వాళ్ళు కొంచెం ఇచ్చేసుకునేట్టు. రాముకేమో కొంచెం స్పేస్ లేకుండా ఇరికిపోయారు. సో మొత్తానికి బర్నీ గారు, సంజన గారు అండ్ శ్రీజ ముగ్గురు బాగా ఆడారు, కోఆర్డినేషన్ చేసుకున్నారు, నీట్గా స్ట్రెచ్ చేసుకున్నారు, ఒకళ్ళు హోల్డ్ చేసుకున్నారు, బర్నీ గారు లాగారు, శ్రీజ లాగింది, పట్టుకున్నారు, తీసుకొచ్చి నిదానంగా పెట్టారు, వాళ్ళు సూపర్గా ఆడారు. సో ఎవరిని నామినేట్ చేయాలనుకుంటే ఫ్లోరా నామినేషన్ అనుకున్నారు, కానీ సంజన గారేమో రాముని చేద్దాం అన్నట్టున్నారు. శ్రీజ ఏంటి అంటే మనం కూడా ఆలోచించుకోవాలి కదా, మనం ఉంటే మనకు సేఫ్గా ఉండేటట్టు అన్నట్టు. శ్రీజ కొద్దిగా భయం పట్టుకుంది. శ్రీజ గేమ్ ప్లాన్ ఇది అయ్యి ఉంటుంది అని స్టార్టింగ్లో అనుకోవాలి, స్టార్టింగ్లో ఎందుకంటే స్ట్రాంగ్గా ఆడుతుంది, స్ట్రాంగ్ వాళ్ళతో ఆడుతుంది అని అనుకున్నా. బట్ ఆవిడకి ఏవైతే ఫీడ్బ్యాక్లు వచ్చినాయో, ఆవిడకి ఏవైతే ఇష్యూలు జరిగినాయో, అంటే జనాల నుంచి కానీ లేదంటే వాళ్ళ టీంలో ఎలిమినేట్ అవ్వటం కానీ, తను ఇంకా సేఫ్ సైడ్ చూసుకుంటుంది. తను ఉండాలి అంటే ఇంకో స్ట్రాటజీ బి, ప్లాన్ బీకి వెళ్ళాలి. కాబట్టి ప్లాన్ బీలో తనతో పాటు కొంచెం ఎవరైతే డౌట్ఫుల్గా ఉంటారో వాళ్ళందరినీ పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా ఉంటుంది, మనం సేఫ్ సైడ్ ఉండొచ్చు అన్న ప్లాన్కి వచ్చింది. తప్ప అంటే అస్సలు కాదు, కరెక్ట్ ప్లానే, కరెక్ట్గానే వెళ్తుంది. ఇంకొకరు కూడా చెప్పారు ఫ్లోరాని కావాలని లాస్ట్ వీక్ సేవ్ చేసింది, ఎందుకంటే ఆవిడ నామినేషన్ లేదు, ఆవిడ ఉన్నప్పుడు పెట్టుకునిద్ది అని. మీరు అలా ఆలోచించినా కూడా తప్పేం లేదు, మీరు కరెక్ట్గానే ఆలోచించారు, కామెంట్స్ ఉన్నాయి కొన్ని. సో అలా ఆలోచించి చేస్తే ఇంకా సూపర్. సో అదనమాట సంగతి. ఫ్లోరా నామినేట్ చేశారు, మీరు రాము ఇద్దరే ఉన్నారు, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఆయనకి ఇమ్యూనిటీ ఉంది, ఇప్పుడు మీకు ఇమ్యూనిటీ వచ్చింది లాస్ట్ టైం కాబట్టి అని చెప్పి ఫ్లోరా వెళ్తా ఉంటే సుమన్ అన్న ఫస్ట్ వీక్ సుమన్ అన్న నామినేట్ చేస్తే ఆయన ఏం మాట్లాడు, సంజన గారు సుమన్ గారు ఏదైనా మాట్లాడంటే నాకు తెలిసింది అని చెప్పి సెటైర్ ఎత్తారు చూసారా. అలాంటి సుమన్ అన్న ఫ్లోరా గారిని ఆపి మీరు ఎందుకు ఫ్లోరా గారిని చేస్తున్నారో తెలుసుకోవచ్చా, రీజన్స్ చెప్తారా అని అంటారు. నాకు షాక్ కొట్టింది. హెవెల్స్ వైర్స్ అండ్ బల్బ్స్ పెట్టుకున్నా కూడా షాక్ కొట్టేసింది. ఏమో అనుకున్నాను నేను, ఏమి చేయకుండా ఊరికి ఎందుకు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాను నేను దోలా. ఈ టీంని చేయాలని లేదు. ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది, అదేంటంటే బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు ఇక్కడ లైవ్లో. ఏంటంటే మీరు ఎంచుకునే టీంనే కాదు మీరు ఎవరినైనా చేయొచ్చు అంటాడు. సో ఇక్కడ సోనా నా పాయింట్ రేస్ చేస్తాడు, మమ్మల్ని చేయాల్సినది ఎవరైనా చేయొచ్చండి, బర్నీ గారు నాకు తెలుసు అన్నట్టే మాట్లాడతారు. నాకైతే అదే అర్థమైంది. సో ఆయన ఏమంటారంటే ఫ్లోరాని ఎందుకంటే అందరు పర్ఫార్మెన్స్లు తీసుకుంటున్నాం, మీ టీం వీక్ అనిపిస్తుంది, అంటే అన్ని టీంలు కన్సిడర్ చేసుకుంటే మీ టీం అనిపిస్తుంది, మీ ముగ్గురులో నేను చేయడానికి లేదు కాబట్టి చేస్తున్నాం అని చెప్పి మీరు గ్రో అవుతున్నారు, ఇంప్రూవ్ అవుతున్నారు, కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మీరే డౌన్లో ఉన్నారని చెప్తారనమాట. ఫ్లోరా నేను ఇంకా బెటర్ చేస్తున్నాను, మీరు అది గుర్తించారు కూడా, నేను బెటర్గా చేస్తున్నాను, థ్యాంక్స్ చెప్పారు. లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది, ఫెయిర్ ఛాన్స్ లాగే ఐ యాక్సెప్ట్ అని చెప్పి చాలా నీట్గా తీసుకున్నారు. ఆవిడ తీసుకునే విధానం కూడా నాకు ఓకే, అంటే లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది, ఫెయిర్గా అనిపించింది ఆవిడకి నామినేషన్ చేయటం. అలాగే నేను బాగా ఆడని గుర్తిస్తున్నారు, అది కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పి తీసుకున్నారు. అందరూ ఇలా ఉంటే ఎపిసోడ్ రివ్యూ అరగంటలో చెప్పేసుకొని అరగంటలో అప్లోడ్ చేసుకొని తొందర పడుకుంటూ పోము, అదనమాట. అందరూ ఇలా ఉంటారు కదా. నెక్స్ట్ మళ్ళీ సిక్స్త్ బజర్కి 4 పడితే గ్రీన్ టీమ్ని పిలిచారు ఆయన. సో అగైన్ టాస్క్, ఎందుకంటే వాళ్ళకే ఆ ఛాన్స్ ఉంది. అగైన్ గోయింగ్ విత్ వాళ్ళు ఎల్లో టీంతో వెళ్ళారు. ఇదే రివర్స్. ఈసారి ఆయన ఎల్లోకి అడ్వాంటేజ్ ఇచ్చినట్టున్నాడు. సుమన్ వాళ్ళు పడిపోయినా లేచి మళ్ళీ పెట్టుకొని వాళ్ళకి స్పేస్ ఉంది, ఈసారి బాగుంది, సో నీట్గా పెట్టుకొని మళ్ళీ కొట్టారు. సో 3 ఆడితే 2 గెలిచారు, అద్భుత అని అనిపించారు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ రాము స్టాండ్ తీసుకొని మనం ఎవరిని చేద్దాం అంటే సంజన గారిని చేద్దామని చెప్పి ఇంతకుముందు కూడా అనుకున్నారు కాబట్టి వాళ్ళు సంజన గారికి వెళ్ళారు. ఫస్ట్ నుంచి బిగ్ బాస్ ఈ హౌస్లో హౌస్ హార్మనీ మ్యాక్సిమం ఎవరి వల్ల దెబ్బతినింది అంటే మీరే, ప్రతి గొడవలోనూ సంజన గారు ఉన్నారు అని చెప్పి ఒక మేజర్ పాయింట్ తీశాడు. ఇది మేజర్ పాయింటే. మనం బయటికి మనకు ఫన్ అనిపించవచ్చు, ఎంటర్టైన్మెంట్ అనిపించవచ్చు, ఏదైనా అనిపించవచ్చు, హౌస్లో ఉన్న వాళ్ళు హౌస్ పాయింట్స్ పెట్టుకుంటారు, ఇట్స్ ఓకే. రీసెంట్ ఓనర్స్ మీటింగ్లో ఇదేదో రూల్ ఉందంట. అదేంటి అంటే పని వాళ్ళతో
మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి కానీ ఇంట్లో మాట్లాడకూడదు అని చెప్పి, ఇది మనకి ఇంతకుముందు ఉన్న రూల్ ఏంటంటే ఓనర్స్ లోపలికి పనులు పిలిచి, అదే టెనెంట్స్ని, సారీ పనులు ఎందుకు వస్తుంది, టెనెంట్స్ని పిలిచి, అదే చెప్తున్నాను కదా, యాక్చువల్గా ఇది పనుల కాన్సెప్టే, అద్దుకున్నోళ్ళు కాదు, యజమానులు సేవకులు కాన్సెప్ట్ చెప్పాలంటే. బట్ ఇది మనోళ్ళు బాగుందని చెప్పి ఓనర్స్ టెనెంట్స్ అని పెట్టుకున్నారు. సో టెనెంట్స్ని పిలిచి కావాలంటే మాట్లాడుకోవచ్చు అని ఇంతకుముందు ఉండేది, పర్మిషన్ ఇచ్చి. కానీ ఈసారి ఇల్లు పెట్టుకున్నారంటే పని అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోవాలి బయటికి. ఎవరైనా ఓనర్ వాళ్ళతో డిస్కస్ చేయాలంటే ఏదో అవుట్ హౌస్లో పెట్టుకోవాలి డిస్కషన్, అంటే బయట పెట్టుకోవాలని పెట్టుకున్నారంట. కానీ వాళ్ళు లోపల నుంచి మాట్లాడుతున్నారు. అక్కడ వచ్చి రాము చెప్పాడంటే వీళ్ళకి, లేదు మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి, ఇక్కడ మాట్లాడకూడదు, ఇది రూల్ పెట్టుకున్నాం అది అని చెప్పి. సంజయ్ గారు దాన్ని పట్టించుకోలేదు. సో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు ఆ పాయింట్ నచ్చింది, అది అలా చేశారు కాబట్టి, నేను చెప్పినా కూడా చేశారు కాబట్టి ఆ పాయింట్ పెట్టాడు. తప్పు అంటే అసలు తప్పలేదు, కరెక్ట్ పాయింట్ పెట్టారు. సంజయ్ గారు ఎప్పుడు మనం జరిగింది అన్న జరిగింది, నేను ఓనర్గా పర్మిషన్ ఇచ్చాను, వాటర్ కావాలన్నా కెప్టెన్ అడగాలి, నేను ఎందుకు అడుగుతాను ఇది అంటే అందరూ చెప్పారు రూల్ ఉందండి, ఇది రూలు అని చెప్తే ఓకే అనుకున్నారు. శ్రీజ వాళ్ళు, కళ్యాణ్ వాళ్ళు అలా డిఫెండ్ చేసుకున్నారు, లేదు మాకు తెలియదు అంటే మీకు సంబంధం లేదు, మా ఓనర్స్ది అని చెప్పి చెప్పుకున్నారు. నెక్స్ట్ సో సంజన గారు ఏమన్నారంటే, వానగారు 2 నిమిషాలు కూర్చున్నాను, సిల్లీ కామెడీ పాయింట్ ఇది అన్నారు. సిల్లీ కామెడీ పాయింట్ కాదు, అలా అని చెప్పి సూపర్ పాయింట్ కూడా కాదు, బట్ ఇట్స్ రూల్ అని పెట్టుకున్నప్పుడు ఆ రూల్ బ్రేక్ అయింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ రాము హౌస్లోకి వచ్చాక మళ్ళీ రిపీట్ చేస్తానని చెప్తారు. హౌస్లోకి వచ్చాక మోస్ట్ ఆఫ్ ద వైలెన్స్ అనగానే అందరూ సంజన గారు వైలెన్సా అనగానే హౌస్ హార్మోనీ, సో ఆయనకి హౌస్ హార్మోనీ అనబోయి ఆయన వైలెన్స్ అన్నాడు. దానికి సంజన గారు వైలెన్స్ అంటే మీనింగ్ తెలుసా నీకు, ఇంగ్లీష్ తెలుసా, హిట్టింగ్ ఈచ్ అదర్, అర్థం చేసుకో ఏం మాట్లాడుతున్నావు ఏంటో అని చెప్పి. మీరు నిజంగా ఆయన అర్థం చేసుకుంటే ఆయనకి ఇంగ్లీష్ రాదు కదా, ఆయనకి తెలుసు కదా ఇంగ్లీష్ రాదని చెప్పి, దాన్ని ఎందుకు మళ్ళీ ఇంగ్లీష్ తెలుసు ఇంగ్లీష్ వచ్చా అని చెప్పి అంటే రాదు ఆయనకి. కానీ ఆయన భావం అర్థమవుతుంది కదా, హౌస్ హార్మోనీ అనబోయి గొడవలు, హౌస్ హార్మోనీ అన్నది కూడా ఆయనకి అర్థం కాదు. వీళ్ళందరూ వాడటం వల్ల ఆయన తెలిసి ఉంటుంది హౌస్ హార్మోనీ అంటే గొడవలు. సో దాన్ని వైలెన్స్ కింద అలా అర్థం అలా అన్నాడు. కానీ ఆవిడ హిట్టింగ్ ఇచ్చేదరు, అర్థం చేసుకో ఏం మాట్లాడుతున్నావు అది అని చెప్పన్నారు. రాము సరే అక్కడికి అదేలేండి అని అనుకున్నారు. సో నెక్స్ట్ ఏం చేశారంటే, ఇది రాముది నాకు నచ్చలేదన్నమాట, మీరు ఇలా అంటాం సంజన గారిని అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. సో కొద్దిగా మామూలుగా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నాకు ఆయన ఉద్దేశం కూడా అర్థమైంది. బిగ్ బాస్ దానికి ముందే అనౌన్స్మెంట్ ఇస్తాడు, మీరు ఇక్కడ మాట్లాడాలి, మిగతా వాళ్ళందరూ వెనక లైన్లో నుంచోవాలి, ఎవరి పొజిషన్లో నుంచొని చేయండి అని చెప్పి. కానీ అక్కడ మాట్లాడుకునేటప్పుడు డిస్కషన్స్లో ఏమంటారు, హీట్ ఆఫ్ ద మూమెంట్లో మనుషులు మూవ్ అయిపోతారు. సంజన గారి దీన్ని తప్పలేదు అలా వచ్చేయటం, ఆవిడ కోట్ చేసిన కూడా కరెక్టే, ఏంటంటే రీతి ఇక్కడికి వచ్చి మాట్లాడింది కదా అది అని చెప్పి. సో హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిన ఇష్యూనే అది. ఆవిడ అక్కడ అంటారు ఏంది ఓవర్ స్మార్ట్, ఈ ఓవర్ స్మార్ట్ చేయకు అది అంటారు అనమాట. దాని తర్వాత ఒక నిమిషం ఇక్కడ తప్పిపోయింది. దీని తర్వాత ఇంక సంజన గారు ఆ ఫస్ట్ పాయింట్ హౌస్ హార్మోనీ పాయింట్ ఏదైతే ఉందో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆవిడ చాలా తెలివైన ఆవిడ, అబ్బా నేను చెప్తున్నాను కదా, గుడ్డు షాంపూ వాటన్నిటికి వెళ్ళా. ఆవిడ నిన్న టిష్యూకి వెళ్ళారు, నిన్న టిష్యూ కోసం మాట్లాడారు. రోజుకి 4 సార్లు నన్ను రచ్చగొట్టారు, నా మీద ప్యాకెట్స్ ఇసిరేశారు. భరణి ఫుడ్ మానిటర్గా ఆయన వదిలేస్తే చెప్తే నేను చేశాను అన్నట్టు చెప్తే, భరణి ఫుడ్ మానిటర్గా ఉంటే ఓకే సరిపోయేది అన్నట్టు చెప్తారనమాట. నెక్స్ట్ రాము గారు ఏమంటారంటే, మీరు మానిటర్ని అడిగారా అంటే రచ్చగొట్టారు ఇది అంటున్నారు కదా. సో యాక్చువల్లీ భరణి గారు ఆయన నేను చేస్తాను అంటేనే ఆయన చేత చేయించుకున్నాను, ఫుడ్ ఏదో ఆయన చేస్తానంటేనే వెళ్ళాను అన్నట్టు అంటారు. మీరు మానిటర్ని అడిగారా అని చెప్పి రాము తీసుకొస్తాడు పాయింట్. అంజనా ఒక మనిషి మాట్లాడుతుంటే 2 నిమిషాలు ఓపిక కూడా లేదు నీకు అంటే ఆయన మధ్యలో మాట్లాడాడని చెప్పి, 2 నిమిషాలు ఓపిక కూడా లేదు నీకు, ఓపిక అన్నది నేర్చుకో, ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు కానీ అన్నారు. ఎక్కడి నుంచి వచ్చావో అన్నది చాలా నార్మల్గా అన్నారు తప్పితే దాని వెనకాల నేను అనుకుంటున్నాను, ఇది నీ రైట్ అయ్యి ఉండొచ్చు రాంగ్ అయ్యి ఉండొచ్చు, దాని వెనకాల ఏదో ఆయన స్థాయిని కానీ ఆయన వేరే యాట్రిబ్యూట్స్ని కానీ ఏమైనా సరే వాటిని కించపరచాలి అని అన్నట్టయితే నాకు అనిపించలేదు. మామూలుగా ఏ ఊరి నుంచి వచ్చావురా, ఏ బస్సు ఎక్కి వచ్చావు అలా అంటారు కదా, అలాగా మామూలుగా అనేసారు. పైగా చిన్నోడు కాబట్టి అలా అనేసారు, తనకన్నా చిన్నోడు గట్టి అనేసారు. కానీ అంతకుమించి ఆయన ఏదో ఇచ్చేద్దామని చెప్పి అనలేదు. నాకు తెలిసి వీకెండ్లో దీని గురించి మాట్లాడతారని అనుకుంటున్నా, అప్పుడు మనకి ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ క్లారిటీ ఇచ్చారు ఆవిడ, ఏంటంటే ఓపిక లేదు, ఏ జాగా నుంచి ఓపిక లేకుండా ఉన్నావు, ఏ జాగా నుంచి వచ్చావు అన్నట్టు ఆవిడ క్లారిటీ ఇచ్చారన్నమాట. వెంటనే రాము మాత్రం రియాక్ట్ అయ్యాడు, దీనికి వదిలేలా. నాకు నచ్చింది రాములో, ఎందుకంటే ప్రతిదానికి ఆయన పట్టుకున్నాడు, పాయింట్ మాట్లాడాడు, రియాక్ట్ అయ్యాడు. తనకి స్టాండ్ తీసుకుపోతే ఎవరు తీసుకోరు. ఏమన్నారు అంటే ఇలాగా ఎక్కడి నుంచి వచ్చావు నేర్చుకుంటే ఇదే వద్దు, ఎక్కడి నుంచి వచ్చానని చెప్పి మాట్లాడొద్దు, కించపరిచి మాట్లాడుతున్నట్టుంది అని చెప్పి చాలా నీట్గా చెప్తారనమాట. సుమన్ అలా అనకూడదండి అని చెప్పి, సుమన్ అలా అనకూడదు అంటారు. సంజన ఏం తప్పు ఉంది ఇందులో అని చెప్పి సంజన గారు అంటారు. సుమన్ అన్న ఏమంటాడంటే అది కరెక్ట్ కాదండి అంటారు. సంజన గారు నాకు తెలుగు నేర్పించకండి అంటారు. ఇది సంజన గారు సైన్స్ రాంగ్, ఇందులో తప్పేముంది అన్నది ఓకే. ఆవిడ కూడా చెప్పుండొచ్చు ఏంటంటే తెలుగు ఈ ఇష్యూలు జరిగినాయి లాస్ట్ సీజన్లో,
సో అందుకోసం అని చెప్పి తెలుగు రాదు, తెలుగు మీకు అలాంటిది ఏదంటే మాత్రం దాన్ని ఎంకరేజ్ చేయొద్దు, నాకు తెలుగు వచ్చానంటే మాట్లాడండి అని చెప్పుండొచ్చు. అందుకోసం చెప్పి వాళ్ళు చెప్తున్నా సరే నాకు తెలుగు నేర్పించకండి, నాకు తెలుగు బాగానే వచ్చి అని చెప్తూ ఉంటున్నారు. నెక్స్ట్ రాము, మీకు అర్థమైద్ది నేను ఎక్కడి నుంచి వచ్చా అని చెప్పి, ఇది మాత్రం సినిమా డైలాగ్ గట్టి కొట్టాడు అబ్బా, నాకు మాత్రం భలే ఉంది. రాము మధ్యలో కొంచెం వేరే ట్యాంజెంట్లు వెళ్లకుండా అదే సీరియస్ నోట్లో ఇలాగే కనుక ఉండి ఈ పాటికి ఇంకా గ్రాఫ్ పెరిగేది. సో మీకు అర్థమైద్ది నేను ఎక్కడి నుంచి వచ్చా అని చెప్పని. నెక్స్ట్ సంజన గారు, మళ్ళీ తను నాకు 4 సార్లు రెచ్చగొట్టింది, బీపీ హై అయిపోయింది, తన వల్ల ఇదంతా గొడవలు జరిగినాయి, మీరు నా వల్ల జరిగినాయి చెప్తారు కానీ మిగతా వాళ్ళు జరిగినాయి చెప్పట్లేదు, ఇవన్నీ అనమాట. నెక్స్ట్ దీంట్లో తనుజ గారు వచ్చారనమాట. ఇది ఎందుకు వచ్చారో ఏంటో నాకు కూడా, అంటే మనకు లైవ్లో చూపించలేదు కానీ నీ టాపిక్లో నేను లేనప్పుడు నన్ను ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఆయన చెప్తారు నా టాపిక్లో తనుజ గారు లేరని చెప్పి. నేను విషయం మాట్లాడలేదు, అంత ముందున్న గొడవల కోసం మాట్లాడుతానని చెప్పుకుంటారు. సో నామినేషన్ లేని వాళ్ళ కోసం మాట్లాడొద్దు, ఎవరిని లాగొద్దు అని చెప్తారనమాట. నెక్స్ట్ సంజన గారు, నిన్న హౌస్ హార్మోని పాడైంది కదా, నేను దానికోసం చెప్తున్నానని చెప్తారనమాట. ఆయన తర్వాత ఎట్లా అయింది అని అడుగుతారు. ఆమె రెచ్చగొట్టింది అని చెప్పి మళ్ళీ ఆ పాయింట్లు చెప్తారనమాట. ఆ ప్యాకెట్స్ తీసేసింది, షుగర్ కోసం నన్ను తొక్కేసింది అయ్యి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఆవిడ మిమ్మల్ని రెచ్చగొట్టింది, రామంటే ఆవిడ మిమ్మల్ని రెచ్చగొట్టింది, అలా పప్పులు ఇవన్నీ పడేసింది, నేను అడుక్కోవాలా అని చెప్పి మీరు అక్కడేమీ లేకుండా, అక్కడేమీ లేదు యాక్చువల్గా అయితే ఆయన చెప్తుంది అక్కడ ఏమీ లేదు, నేను జస్ట్ ఛాయ్ కోసం అని చెప్పి గ్యాప్ ఇచ్చి ఆవిడ ఒక ఫుడ్ మానిటర్, మనందరం కలిసి ఆవిడ ఫుడ్ మానిటర్గా ఎంచుకున్నాం, ఆవిడకి ఒక బ్యాడ్జ్ ఇచ్చాం, మనం ఆవిడకి వాల్యూ ఇవ్వాలి, మనం ఆవిడకి వాల్యూ ఇచ్చిన తర్వాత మనం మాట్లాడాలి చెప్తే ఆవిడ్ని తగ్గించేలాగా లేదంటే ఆవిడ్ని ఇచ్చేసేలా మనం మాట్లాడకూడదు అన్న విధంగా చెప్తాడు. ఇది కూడా నాకు బాగా నచ్చింది, బాగా పెట్టాడు పాయింట్ అనిపించింది. ఏంది రాము ఎంత చేంజ్ అవ్వరు, రాములో ఎలా ఫ్రేమ్ చేశాడు ఇవన్నీ అని చెప్పి. నెక్స్ట్ సంజన గారు, నేనే ఒంటరిగా నేను ఒక్కదాన్ని కలిపి పాడు చేయటం లేదు, 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అన్న విధంగా చెప్తారనమాట. రాము చూసుకోండి, ఎవరిని అడిగినా సరే మీ హౌస్లో అడగండి, ఎవరి వల్ల హార్మోని పాడైపోతుందంటే మీ వాళ్ళు అంటారు. ఇది కూడా పెట్టాడు అనమాట. దానికి ఆవిడ ఏమంటారంటే, అలా అయితే నేను ఎలిమినేట్ అయ్యి వస్తే నాకు ఎందుకు ఇంతమంది సాక్రిఫైస్ చేస్తారంటే, సుమనన్న చేయలేదంటే ఆయనకి హెల్త్ ఇష్యూలు ఉన్నగాడు చేయలేదంటే ఇంకా చైనోళ్ళు చాలామంది ఉన్నారండి, మీకు వాళ్ళు ఫేవర్గా మీరు ఉంటారు కాబట్టి వాళ్ళు చేసి ఉంటారు, అదర్వైజ్ చైనోళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పి రాము గట్టిగానే చెప్పాడు ఈ పాయింట్ కూడా. సో ఆవిడ ఏదైతే నాకు బలం ఉంది అని చెప్పుకున్నారో మీకున్న బలం తక్కువే, ఆపోజిట్లో ఉన్న బలం ఎక్కువ అన్న విధంగా చెప్తాడు. సో ఇన్ని రోజులు రాము మాట్లాడలేదు ఎక్కడ కూడా. సో ఈరోజు అలా మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా అనిపించింది, బాగా మాట్లాడుతూ అనిపించింది. ఒకే ఒక్క చోట సంజన గారిని ఇట్లా వెనక్కి వెళ్ళడం అని తప్పితే ఈయన ఆర్గ్యుమెంట్ కానీ ఈయన పాయింట్స్ కానీ క్రిస్టల్ క్లియర్గా ఒక అలా అంటుకట్టినట్టు అలా కట్టుకుంటూ వెళ్ళాడు పాయింట్ బై పాయింట్. నాకైతే రాము చెప్తాను, నాకు ఎవరు నచ్చినా చెప్తాను, అటు సైడ్ ఎవరన్నా ఇటు సైడ్ ఎవరన్నా సరే, నాకైతే మాత్రం సూపర్గా నచ్చాయి. నాకు ఎంటైర్ దాంట్లో రాము నామినేషన్ పాయింట్లు బాగా నచ్చినాయి. దాని తర్వాత డిఫెన్స్లో దివ్య డిఫెన్స్ బాగా నచ్చింది. వర్స్ట్ నామినేషన్ పాయింట్స్ అంటే సుమన్ గారి పాయింట్స్. నెక్స్ట్ నేను ఇప్పుడు చెప్తా నాతో ఎట్లయినా ఉండని. నెక్స్ట్ మీరు నెక్స్ట్ డే వచ్చిన తర్వాత మీరు ఏమన్నారు, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నా కోసం మీరున్నారా ఏదో అన్నారు, ఒక్క నిమిషం అండి, మీకోసం నేనున్నా మిమ్మల్ని కాపాడతా అని అన్నారు నెక్స్ట్ రోజు మీరు. అంటే అవును నేను ఎప్పటికీ చెప్తా ఉన్నా నాతో ఎట్లయినా ఉండని, నాతో ఎప్పటిదాకా అయితే నేను అప్పటిదాకా కాపాడతా అని. ఎక్కడ కాపాడారండి? నిజంగా మీరు కాపాడే వాళ్ళు అయ్యుంటే, వాళ్ళు మీకు సాక్రిఫైస్ చేశారు అన్న విలువ ఉంటే మీరు అంత గొడవ చేసి అంత రచ్చ చేయరు కదా. మన తనుజానే మనం తగ్గిపోదాం, ఒక అమ్మాయి తప్పుని విసిరేసింది, తగ్గిపోదాం కూర్చోబెట్టి నువ్వు అలా ఇసిరేసావు ఎందుకు ఇసిరావు అని మాట్లాడేవాళ్ళు కదా. లేదు, అసలు ఆవిడ సాక్రిఫైస్ని మీరు సాక్రిఫైస్లో అసలు ఫీల్ అవ్వలేదు, అది మీరు చెప్పిన పాయింటే. సో ఎందుకు ఉంటుంది? ఉండదు. నాకు తెలిసి ఇది వీకెండ్లో వస్తుందని అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళేటప్పుడు వాళ్ళు సత్తాయించినాను, ఆవిడతో నెక్స్ట్ రోజు గొడవ అయింది అయ్యి అని చెప్పి. సో ఇక్కడ ఈ పాయింట్ కూడా రాము పెట్టగలిగాడంటే రాము బాగా ప్రిపేర్ అయ్యాడు, అబ్జర్వ్ చేశాడు, గేమ్ మారింది, మేబీ ముందు కొద్దిగా ఏమైనా యాక్ట్ చేశాడేమో, లేదంటే ఈ రోజుకి ఏమైనా లక్కీ డేనో నాకు తెలియదు. బట్ ఓవరాల్గా నెక్స్ట్ మనకు తెలిసింది. బట్ కాంపిటీషన్లోకి గేమ్లోకి ఇంకొక పర్సన్ ఎంటర్ అయ్యాడు అనిపించింది ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో. నెక్స్ట్ శ్రీజ సంజన గారు కూర్చుంటారు. శ్రీజ చెప్పింది అనమాట, ఇట్స్ యువర్ కాల్, నేను చెప్తున్నాను కానీ మీరు వినండి అని చెప్పి. అలా ఏదైతే చెప్పారో ఆ వర్డ్ కరెక్ట్ కాదంటే నేను వివరంగా చెప్పాను, ఓపిక లేని జాగా అని. ఓపిక లేదని చెప్పాను. సో ఏదైతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నీకు ఓపిక లేని ప్లేస్లో నుంచి వచ్చావా అని చెప్పాను అన్నారు. నేను క్యాజువల్గా చెప్పాను, దానిలో సీరియస్నెస్ లేదంటే సరిపోయేది, కానీ మరి ఏంటో ఇదంతా అనిమిసింగ్ అనిపించలేదు నాకు. నెక్స్ట్ రీతి చెప్తే ఈరోజు ప్రాపర్గా మాట్లాడు, బాగా పెట్టావని. శ్రీజ అమ్మాయిలను ఒకలా, ఇదో మ్యాటర్ ఉంది, అమ్మాయిలను ఒకలాగా అమ్మను ఒకలాగా అని అన్నారు పవన్ని, ఆ ప్లేస్లో నేనున్నా నేను ఇంకా బాధపడేవాడిని అని చెప్పి. కానీ ఇది పవనే బాధపడుతున్నట్టు నాకు అనిపించట్లా. పవనే క్యాజువల్గా తీసుకున్నాడు, మనందరం గురించి ఏం చేస్తాం.
కానీ శ్రీజ ఈ పాయింట్ కూడా ఉంటుంది, అది నాకు తెలియదు మీరు అన్నారంటే అవును ఐ ఫెల్ట్ బ్యాడ్ అని చెప్పి. ఆ రామకృష్ణులు ఏం చెప్తారంటే ఎందుకంటే ఆ జైలు దాంట్లో కానీ ఏది కానీ నేను 100 చెప్పాను ఆయనకి, నా సైడ్ నుంచి నా పాయింట్లు దివ్య ఎలా చేసిందని చెప్పి ఆయన ఒక్కటి కూడా కన్సిడర్ చేయలేదు. సో అందుకోసం చెప్పి నాకు అలా అనిపించింది, అమ్మాయిలు గట్టి కన్సిడర్ చేస్తాను అమ్మని గట్టి కన్సిడర్ చేయట్లేదు, అందుకని అలా నన్ను ఫీల్ అయింది చెప్పానని చెప్తారన్నమాట. నెక్స్ట్ హరీష్ వచ్చి వాళ్ళ సైడ్ మాట్లాడతాడు, రాము సైడ్. హరీష్ గారు ఎక్కడ సంజన గారు దొరుకుతారో అక్కడ ఇరికిద్దాం అన్నట్టే ఉంటుంది. స్టాండ్ అంటారు కానీ మ్యాక్సిమం ఇలాంటి పాయింట్స్కే స్టాండ్ ఉంటుంది. నిజంగా స్టాండ్ ఉంటే వేరేలా బిహేవ్ చేస్తారు ఆయన, ఆడియన్స్ చూసుకుంటారని చెప్పి ఏం చెప్తా ఉంటాడు. నెక్స్ట్ ఇమాన్యుల్, నేను మీకు మళ్ళా చెప్తున్నా అని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్తారనమాట. ఫస్ట్ 2 వీక్స్ ఎలా ఉన్నావో ఎలా కంట్రోల్గా మాట్లాడావు అలా మాట్లాడు, నువ్వు మాటలు వదిలేస్తున్నావు అని చెప్పి చెప్తాడు. అది ఆవిడకి అర్థం కావట్లేదు, వదిలేస్తున్నారు బయట ఎలా అనుకున్నా సార్ నాకైతే మాత్రం వదిలేస్తున్నారు అనిపించింది, కొద్దిగా కంట్రోల్గా మాట్లాడితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే నామినేషన్ భయం ఉందా అంటే లైట్గా భయపడుతున్నారేమో అనిపిస్తుంది, కానీ ఆవిడకి బయట సపోర్ట్ ఉంది అన్నది ఈ వారం తెలుస్తుంది. ఈ వారం ఆవిడని ఏ పొజిషన్లో సేవ్ చేస్తారో దాన్ని బట్టి ఆవిడకి గేమ్కి ఒక పెద్ద హింట్. నెక్స్ట్ బర్నీ, అమ్మ డెఫినెట్గా రాంగే అమ్మ, ఆ పాయింట్ ఏదైతే ఉందో నువ్వు సారీ చెప్తే బాగుంటుందేమో అని అంటారు బర్నీ గారు. బర్నీ ఇంకోటి ఎక్కడైంది వచ్చావన్నమాట, ఎక్కడి నుంచి వచ్చావు అన్న మాట కూడా అది కరెక్ట్ అయిన మాట కాదండి సంజన గారు, నేను ఇమీడియట్లీ క్లారిఫైడ్, నేను నాకు డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ ఏం లేదు తెలుగులో అని చెప్తారు. నేనైతే చెప్పను, నేను ఫీల్ అయింది నేను చెప్పాను కాబట్టి నేను చెప్పను అంటారు. సో వీకెండ్ కొంచెం మంచి డిస్కషన్ పాయింట్లు అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ హరీష్ అదే సంజన గారికి అగనెస్ట్గా ఫీడ్ చేస్తాను ట్రై చేస్తూ ఉంటారు. హరీష్ అండ్ శ్రీజ మాట్లాడుకుంటారు, మనలోంచి మాత్రం ఎవరు నామినేట్ అవ్వకూడదు అని చెప్పి ఇద్దరు అనుకుంటారు, వాళ్ళిద్దరే నామినేట్ అయ్యారు. అది కామెడీ నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత మళ్ళీ 7th బజర్కి మళ్ళీ 3 పడితే ఈయన మళ్ళీ తనుజ అని పిలుస్తారు. సో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ వస్తుంది డైరెక్ట్గా నామినేట్ చేయమని. సో ఎక్కడైతే ఆప్షన్స్ వస్తున్నాయో అక్కడ వాళ్ళు పిలుస్తున్నారు డైరెక్ట్ నెంబర్లు పడిన చోట. ఇక్కడ బ్లూ టీం నుంచి ఎవరైనా డైరెక్ట్గా నామినేట్ చేయండి అంటే రీతు వచ్చింది శ్రీజాని నామినేట్ చేయడానికి. ముందు దివ్య పాయింట్లు పెట్టారు, తర్వాత తన పాయింట్లు పెట్టుకున్నారు. ఫస్ట్ కూడా జరిగినప్పుడు పెద్ద ఇష్యూ చేశారని చెప్పి ఇక్కడ శ్రీజ పాయింట్లు కరెక్ట్ యాక్చువల్గా చెప్పాలంటే ఆ గొడవ జరిగినప్పుడు ఆ గుడ్డు ఏదైతే ఉందో గుడ్డు పోయిందా అనుకున్నట్టు కానీ బయటికి వెళ్ళి గొడవ చేయదు, ఎక్కడ చేయదు. ఓన్లీ థింగ్ ఏంటంటే అంత గొడవ అయిపోయిన తర్వాత లోపల అంటది మీకు తెలిసినప్పుడు మీరు చెప్పచ్చు కదండి ఎందుకు చెప్పలేదు అని చెప్పి అక్కడ అరవటం కానీ అక్కడ వాళ్ళని దొరికారియల్ని లాక్ చేయడం కానీ అక్కడ ఆ సిచ్యువేషన్లో మాత్రం ఉంటుంది. సో నేను మాత్రం అక్కడ చెప్పాను అని చెప్పి ఆ గుడ్డు లోపల కూర్చున్న తర్వాత నేను అక్కడే చెప్పాను, గుడ్డు మ్యాటర్లో నువ్వు అంత అడావుడు చేసి తీయకూడదు అన్నట్టు మాట్లాడి చివరికి మీరే ఇలాగా, అది కూడా ఎవరైతే ఆవిడుందో ఆవిడతో చేతులు కలిపి మళ్ళీ మీ టీంలో అమ్మాయిదే అలా బట్టలు దొంగతనం చేసి వాళ్ళని హ్యూమిలియేట్ చేయడానికి ట్రై చేసావు, ఇది అసలు కరెక్టేనా అన్న విధంగా ఇప్పుడు ఫస్ట్ నామినేషన్ పాయింట్ పెట్టారు. మంచి నామినేషన్ పాయింటే, కానీ ఆవిడ ఆ పాయింట్ డిపెండ్ చేసుకుంది కూడా కరెక్టే గుడ్డు విషయం కోసం మాత్రం. నువ్వేం చేస్తున్నావు అంటే ఎలా ఫీల్ అవుతున్నావు అంటే గిచ్చి నొప్పి వస్తుందా లేదా ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అన్నట్టు మాట్లాడటం మాత్రం రాంగ్, ఎందుకంటే ఆవిడ బయట మీద నవ్వు వచ్చిందని బాగుందని అన్నదానికి నువ్వు ఇలా చేయటం రాంగ్ అని చెప్పారు. శ్రీజ దానికి నేను చెప్పిన విధంగా డిపెండ్ చేసుకుంది. ఇంకా ఈ విషయానికి వస్తే ఒక దొంగతనం అందరూ దొంగతనం చేస్తూనే ఉన్నారు, హ్యూమిలియేట్ చేయాలని చెప్పి నేను అనుకోలేదు, ఆ ఓడి మాత్రం నేను యాక్సెప్ట్ చేయను ఒప్పుకొని అన్నారన్నమాట. అది ఫన్ ఇంపాక్ట్ అని ఆవిడే చెప్పారు, ఈ దొంగతనాలు కానీ ఏమైనా సరే ఫన్ ఇంపాక్ట్ ఉందని చెప్పారు. ప్రతిదానికి ఒక లైన్ ఉంటుంది, శ్రీజ ఆ లైన్ మర్చిపోయారు. చెప్పాను కదా నేను, సంజన గారు ఒక ప్రెషర్ క్రియేట్ చేశారు హౌస్లో, ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ ప్రజెంట్ ట్రెండ్ దొంగతనమే, అది దట్టు ఆవిడతో చేస్తే అది ఇంకా మంచిగా వెళ్తుందేమో, మనకి అలాగో పేరు రావట్లేదు, చండాల అంటే దరిద్రమైన పేరు వస్తున్నట్టుంది, బయట ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, సంజన గారికి మంచి పేరు ఉంది, ఆవిడతో కలిసి మనం చేస్తే ఓకే ఇది పాజిటివ్గా వెళ్తుందేమో అని ఆవిడ అనుకుని ఉంటారు, ఆ ప్రెషర్లో గెలిపోయి ఉంటారు. సో అందుకోసం అని చెప్పి ఆ లైన్ మర్చిపోయారు ఆవిడ, ఆ లైన్ క్రాస్ చేస్తాం అన్న విషయం. అది ఫన్ ఇంపాక్ట్ ఆవిడ చెప్పారు. నేను దివ్యాకి చెప్పాను దానికి ముందే, నాకు తెలియక ముందు ఏదో దొంగతనం జరుగుతుంది చూసుకో అంటే ఆవిడ అన్నారు నా దగ్గర అన్నిటికీ బ్యాకప్స్ ఉన్నాయి, సో చేసుకోనేమని అని అన్నావు లేదా దివ్య అని చెప్పి దివ్య అని అడుగుతున్నారు. ఆవిడేమంటారు, దివ్య నా పాయింట్ దొంగతనం కోసం కదా, ఆవిడ చెప్తున్న పాయింట్ దొంగతనం కోసం కాదు, అంటే దొంగతనం చేసిన తర్వాత చెప్పాలి కదా అన్న విషయం కోసం జరుగుతున్న డిస్కషన్. ఆ రోజు గుడ్డు కోసం ఆవిడ ఎలాగైతే నువ్వు చెప్పలేదని చెప్పి అన్నావో ఇప్పుడు కూడా అలాగే అన్నది ఒక లాజికల్ కంక్లూజన్, ఒక పాయింట్ అనమాట. అయితే ఈవిడ దానికోసం చెప్తుంటే దొంగతనం కోసం కానీ ముందు నువ్వు చెప్పు అన్నావా లేదంటే అన్నాను అంటే బట్టలు అవి నేనే చేశాను, నేను ఒప్పుకుంటాను, సారీ చెప్పాను, సో పర్సనల్గా వెళ్ళింది చేస్తున్నాను అని చెప్పి నువ్వు అంటే పర్సనల్గా వెళ్ళింది ఆ మ్యాటర్ చేస్తున్నాను అంటే యాక్సెప్ట్ చేస్తాను, బట్ హ్యూమిలియేషన్ మాత్రం కాదు అలా చేయాలని అనుకోలేదు అంటారు. నెక్స్ట్ దివ్య అక్కడ ఏమైందంటే బై మిస్టేక్ అయింది, లిమిట్ క్రాస్ అయింది కదా, అక్కడ ఉన్నప్పుడు నేను డిస్కషన్ పెట్టినప్పుడు భరణి ఇమాన్యుల్ గారికి వెళ్తున్నప్పుడు నువ్వు మాట్లాడాల, ప్రియా వచ్చి కన్ఫెస్ చేసింది, కన్ఫెస్ చేశాక నేను దగ్గరికి వచ్చినప్పుడు నీకు తెలిసినప్పుడు నీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, నేనే చేశానని చెప్పాలి కదా, ఎవరో వచ్చి అడుగుతారు అప్పుడు చెప్దాంలే అని చెప్పి కూర్చోవడం ఏంటి అని చెప్పి, సో అది రాంగ్. తనుజ గారు చెప్పేది కూడా ఇదే, ఆ రోజు వచ్చి మీరు అంత చేశారు అడావుడ్ చేశారంటే అవన్నీ తీసేసిన తర్వాత మీరు నన్ను క్వశ్చన్ చేశారు, మీకు తెలిస్తే చెప్పచ్చు కదా, ఇప్పుడు కూడా మీకు తెలిసినప్పుడు ఎందుకు చెప్పలేదు, అదొక న్యాయం ఇదొక న్యాయమా అని చెప్పి ఇప్పుడు మొన్న నైట్ ట్రేస్ చేశారు, ఈరోజు ఆ పాయింట్ పెట్టారు.
శ్రీజ ఐఎమ్ రియల్లీ సారీ, ఆ రోజు పర్సనల్ ఐటమ్స్ ఉన్నందుకు సో హ్యూమిలియేటింగ్ ఫీల్ అయ్యారేమో, సో సారీ అని చెప్పి మళ్ళీ సారీ చెప్తారు. నెక్స్ట్ రీతు సెకండ్ పాయింట్, ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి కాంటెంట్ కోసం చేస్తున్నావు అంటే నీ హార్ట్లో ఏముందో నా హార్ట్లో ఏముందో నీకు ఎలా తెలుసు అంటే శ్రీజ దీనికి కూడా కొద్దిగా గట్టిగా డిపెండ్ చేసి ట్రై చేసి అటు తిరిగి పవన్ ఇరికిచ్చేశారనమాట. నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వు జాగ్రత్తగా ఉంటావు అని చెప్పవా, ఎందుకంటే వచ్చి మీరు మాట్లాడుకొని కరెక్ట్గా అంటే ఆవిడ మధ్యలో కూర్చుందంట ఈ ఫ్లట్టింగ్ జరిగినప్పుడు 2 రోజులు కూడా అవ్వలేదు, ఆయన డేంజర్ జోన్కి వెళ్ళాడు, బయటికి రాగానే ఈవిడ ఆనందపడి వెళ్ళి అగ్గు చేసుకోవటం ఇవన్నీ చూసి శ్రీజ ఓ మై గాడ్ నేను కదా ఎక్కువ ఆనందపడాలి, నా ఫ్రెండ్ కదా వాడు, ఈవిడేంటి అని కొద్దిగా జలసీ ఫీల్ అయ్యి ఉండొచ్చు. సో కాంటెంట్ కోసం చేస్తుందేమోరా జాగ్రత్తగా ఉండు అని మాత్రమే చెప్పాను. అది అంటే ఈవిడ నీ ముందు కదా నేను ఇన్నోసెంట్ అని చెప్పాను, మాకు అది కనెక్ట్ అయింది కదా, జెన్యున్గా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా అనగానే శ్రీజ అంటే జెన్యున్గా కనెక్ట్ అయింది కదా ఆ మాట మీద ఉండు, నేను కాంటెంట్ అన్నప్పుడు తెలుసులే అని ఎందుకు అన్నాడు వాడు అడుగు ఉదరపూచ్ ఇద్దరికే దేకరే ఉదరపూచ్ అని చెప్పి ఇక్కడేం చేస్తాను అక్కడ అడగగానే పవన్ అంటే ఆ పవన్ ఏంటంటే 3 నుంచి 5 సార్లు అడుగుంటావు నువ్వు, నేను ఒకసారికి అలా అనలేదని చెప్పి ఏదో కవర్ చేసుకోవాలని చూస్తాడు. అక్కడ తప్పే పవన్ది, ఇంకా కవర్ చేసుకోవాలి కాబట్టి ఇంకా కవర్ చేసుకుంటాడు. సో నేను జనరల్గా అన్నాను తెలుసులే అంటే నాకు జాగ్రత్తలు తెలుసులే అంటా అని జనరల్గా అనేది ఒక 10 minutes కాన్వర్సేషన్ అది, మళ్ళీ ఒక 2 యాడ్ అవుతారు గెస్ట్లు, అందులో ప్రియా అండ్ కళ్యాణ్ కూడా యాడ్ అవుతారు, పెద్ద కాన్వర్సేషన్ అక్కడ అలాగే మాట్లాడతాడు. అవును ఆవిడ కాంటెంట్ కోసం చేస్తుంది నాకు తెలుసు, నేను కూడా అలాగే చేస్తానని చెప్తాడు, నేను తనుజ గారిని ఒకవైపు ఒకవైపు చేస్తానని చెప్తాడు, అన్నీ చెప్తాడు ఆ సోదంతా. కానీ ఇప్పుడు ఏం చెప్పాలి, అది కొత్తలో కదా జస్ట్ నువ్వు కాంటెంట్ కోసం అనుకున్నా, బట్ రాను నాకు ఏమనిపించింది అది ముందు ఎక్స్ప్లెనేషన్ చేయాలి. సండే ఎపిసోడ్ అయిపోయింది, ఇంకా అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఏది కాబట్టి ఇప్పుడు ఇంక లేదు దానికోసం, ఇంక ఇది ఇలా మెయింటైన్ చేయటమే. సో జనరల్గా అన్నాను తెలుసులే అంటే రీతు నువ్వు జాగ్రత్త చెప్పుకో, నీ ఫ్రెండే, నేను దాని గురించి ఏమన్నట్లు నువ్వేదని చెప్పుకో, కానీ నా మీద స్టాంప్ వేయటం నచ్చలేదు అంటున్నా అని చెప్పి. సో అదనమాట. సో దానికోసం శ్రీజాన్ నామినేట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఆరుబడింది ఎల్లోకి డైరెక్ట్గా అది వచ్చిందనమాట నామినేట్ చేసే హక్కు. సో ఎల్లోని పిలిచాడు ఆయన. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లోరా హరీష్ని నామినేట్ చేస్తారు. ఇది షాకే నాకు నిజంగా, ఎందుకంటే హరీష్ ఫ్లోరాని ఎప్పుడు చూసినా ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆయన స్టాండ్ తీసుకోవాలి, మీరు అది చేయాలి ఇది చేయాలి, సంజనా గారికి అగనిస్ట్గా కానీ లేదంటే నాకు సపోర్ట్గా కానీ మీరు అన్న స్టాండ్ తీసుకుంటూ ఉండాలి, అలాంటి మాటలు ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు. బట్ ఆవిడకి ఏమైందంటే ట్రస్ట్ బ్రేక్ అయిందంట. ఏదో యాపిల్ అంట, అది యాపిల్ టాస్క్లో యాపిల్ అనుకుంటా, ఆవిడేదో దొంగతనం చేశారు అని చెప్పేది అన్నారంట. ఆవిడ దొంగతనం చేశారు, వాళ్ళు దొంగతనం చేశారు, కానీ అది అక్కడ పెద్ద ఇష్యూలో అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఏదో క్యాజువల్గా అడుగుంటారు, ఆయన ఏదో పాపం హ్యూమర్ చేయమంటున్నారు, అది హ్యూమర్ చేస్తుంటాడు ఆయన. బట్ అక్కడ ట్రస్ట్ ఇష్యూ బ్రేక్ అయిందని చెప్పి ఆవిడ చెప్పారు. ఫ్రెండ్షిప్లో అది ఫస్ట్ రూలు అది అని చెప్పి నో డౌట్. సో ఐ లాస్ట్ యూ యాజ్ ఫ్రెండ్ అని చెప్పారనమాట. దాని తర్వాత వైల్డ్ కార్డ్స్, అక్కడ ఆయన కోపంగా ఉన్న నీ మీద ఎందుకు అంటే ఇది రాంగ్ కంప్లీట్గా హరీష్ గారిది. సో అప్పుడు ఆవిడ వాష్రూమ్ క్లీనర్ అంట. ఏవైతే మైకిల్ స్టాండ్లు ఉన్నాయో సో ఏంటంటే మధ్యలో మైక్ స్టాండ్ ఉంటుంది, బాయ్స్ ఒక సైడ్ గర్ల్స్ ఒకటి ఉన్నప్పుడు సంజనా గారు గర్ల్స్ వైపు అమ్మాయిల వైపుది అబ్బాయిల వైపు పెట్టారంట. సో ఆయన ఏమనుకున్నారంటే లోపల ఎవరు ఉన్నారేమో అని చెప్పి బయట ఉన్నాడు. సో అది లోపల పెద్ద ఇష్యూ అయింది కూడా, మీరు అలా పెడుతున్నారంటే ఇది పెద్ద మ్యాటర్ అని చెప్పి వీళ్ళు కూడా అనుకున్నారు. సో దాంట్లో ఆవిడ సంజనా గారిని సపోర్ట్ చేసింది. ఇట్స్ స్మాల్ ఇష్యూ, నేను సపోర్ట్ చేశాను, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అది రేస్ చేశారు, అది చాలా స్మాల్ ఇష్యూ, ఆయన ఆర్గ్యూ చేశారు. ఇంకా డిస్కస్ చేస్తే ఇట్ వోంట్ బి గుడ్ ఫర్ యూ అని అన్నారు. నన్ను థ్రెటన్ చేసినట్టు అనిపించింది నాకు. సో నీకే మంచిది కాదు నువ్వు ఇంకా డిస్కస్ చేస్తే అని చెప్పి, ఎందుకంటే ఇది రాంగ్ ఇష్యూ, నువ్వు ఆవిడ సపోర్ట్ చేస్తున్నావు, ఆ విధంగా థ్రెటన్ చేశారనిపించింది. లేడీస్ సుపీరియర్ అంటారు, ఝాన్సీ లక్ష్మీబాయ్ అంటారు, అన్నపూర్ణాదేవిలు అంటారు, బట్ ఇలా థ్రెటన్ చేయటం సచ్ స్మాల్ ఇష్యూకి వాళ్ళ థ్రెటన్ చేయటం కరెక్టేనా అని చెప్పి ఇది మనం చూడలేదు కాబట్టి వీడు ఫ్రేమ్ చేసి ఇంత మాట్లాడారు, నేను దానికి అప్రిషియేట్ చేస్తా. అలాగే ఆయన మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకు ఎలా కనిపిస్తాడంటే స్టాండ్ తీసుకోవాలి, మీరు నా వైపు తీసుకోవాలి, నన్ను నుంచోబెట్టినట్టు మీరు ఎందుకు మాట్లాడలేదు, లేదంటే సంజనా గారికి అగైనెస్ట్గా ఎవరైనా ఫీడప్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఈ విషయంలో కూడా అలాగే జడ్జి చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ మనం చూడాలి ఇది ఆయన ఏ ఉద్దేశం చెప్పారు, ఎలా చెప్పారు, హ్యూమర్గా చెప్పారా, ఏం చెప్పారని చెప్పి నేను చూడలేదు కాబట్టి ఇంత కంప్లీట్గా జడ్జ్ చేయలేను. కానీ ఫెల్ రియలేట్ అంటే ఆయన ఏమంటారంటే హరీష్ గారు మీలాంటి ఫ్రెండ్స్ అయితే మాత్రం నాకు వద్దు అని చెప్తాడు. కన్విన్సింగ్ ప్రకారం మీరు కన్వీనియన్స్ ప్రకారం మీరు మారిపోతారు. మీరు సంజనా గారితో ఇష్యూ అయ్యి మీకు షేక్ అవుతున్నప్పుడు నేనన్నా భుజం పట్టుకుని షేక్ అయ్యారు ఫస్ట్ ఇష్యూ అయినప్పుడు అనగానే అది రైటే, అది ఖచ్చితంగా అప్పుడు ఆయన ఉంటాడు అనమాట. అక్కడ షాంపూ కండిషనర్ పెడితే అది పెద్ద తప్పయిందా అని చెప్పి మీరు అది గొడవ చేశారు, మీకు గుర్తుందో లేదని చెప్తారు. నెక్స్ట్ ఆవిడ ఒక చోట పెట్టేస్తారు మైక్ అంట, ఇంకో చోట ఆవిడ ఒక చోట పెట్టి ఈయన మైక్ తీసుకున్నారంట. దిస్ ఈజ్ మై నాదని చెప్పాను నేను. షీ వాస్ ట్రయింగ్ టు స్నాచ్ టేక్ అది చెప్తాను ఆయన. థ్రెటన్ చేయడం ఏంటి, అసలు నేనెందుకు మిమ్మల్ని థ్రెటన్ చేస్తానని చెప్పి ఆయన మీకు అర్థమయ్యేలా చెప్పాను, నేను మార్చుకోమని చెప్పాను, మీ మంచి కోసం చెప్పాను, మార్చుకోమని కాదు మీ మంచి కోసం చెప్పాను, మీకు ఎక్కలేదు అని చెప్పి. సో అందుకని అంటున్నా దీన్ని కరెక్ట్గా జడ్జ్ చేయలేం, బట్ దాన్ని అయితే మాత్రం అగ్రీ చేయాలి. ఈజ్ ఆల్వేస్ సంజనా గారికి అగైనెస్ట్ ఏదో ఒకటి ఫీడ్ చేయడం మాత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది. మీ వెల్ విషర్గా చెప్పాను తప్పితే ఇంకోటి లేదన్నట్టు చెప్తారనమాట.
నెక్స్ట్ ఫ్లోరా ఇక్కడ బాంబు పిలిచింది ఏంటంటే షాంపూ కండిషనర్ ఇవి జరుగుతున్నప్పుడు నన్ను కెప్టెన్సీ రూమ్లోకి వెళ్ళి ఏమంటారు మేకప్ ఐటమ్స్ తీసుకురమ్మని చెప్పి నేను ఒప్పుకోలేదు, ప్రియాకి చెప్పాడు, ప్రియా కూడా ఒప్పుకోలేదు అంటే సంజయ్ గారు నా రూమ్ దొంగతనం చేయమన్నారా అని అడుగుతుంటారు. అవును అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ నా ఫ్రెండ్ ఏం తప్పు చేసినా తప్పు కాదు అంటే అది బయాసినెస్ వస్తుంది, ఇది సిల్లీ రీజను. యాపిల్ అది చాలా సరదాగా నవ్వుతూ మాట్లాడిన జోక్ అని. యాపిల్ నాకు కూడా జోక్ ఏమనిపిస్తుంది ఆయన చెప్తా ఉంటే, జోక్గా చెప్పుంటారు, అందులో ఏముంది అదే నిజం యాప్లే అని. నిజం యాప్లే అందులో ఏముంది పెద్ద మ్యాటర్. సో మొత్తానికి అది. నెక్స్ట్ ఇక్కడ రాము వస్తాడు, రాము ద సేవియర్, రాము ద లెజెండ్ అనిపిస్తాడు, రాము ద హీరో వచ్చి ఇక్కడ రాము మళ్ళీ కరెక్ట్ పాయింట్లు పెడతాడు వచ్చి రాగానే. అక్కడ కొంచెం అక్కడ అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన కొంచెం యావరేజ్ చేస్తాడు, ఇక్కడ యావరేజ్గా ఉన్నదాన్ని కొద్దిగా హిట్ చేశాడు అనిపించింది. సంజనా గారు ఎలిమినేట్ అయ్యి స్క్రీన్ మీద ఉన్నప్పుడు తనుజ గారు వచ్చి టీ అడుగుతారు, మీరు దాన్ని రిఫ్యూజ్ చేస్తారు, అది మాకు నచ్చలేదని చెప్తాడు అనమాట. నువ్వు డాన్స్ చేయి, నీ తర్వాత నీతో డాన్స్ చేస్తానని చెప్పి హరీష్ గారు ఈ డైలాగులు ఎందుకండి ఈ డైలాగులు ఏంటి నాకు అర్థం కాదు. మీరేమన్నా నీ చేయను అన్నారు, సమాధానం లేదు, మీరు బాధ్యత నిర్వర్తించాలా లేదా, అది మీ బాధ్యత కదా, బాధ్యతల నుంచి అర్ధాంతరంగా ఎలా తప్పుకుంటారు వితౌట్ నోటీస్ పీరియడ్ అన్నట్టు ఆయన క్వశ్చన్ చేస్తారనమాట హరీష్. నేను హైజన్గా లేను, అది ప్రాబ్లం ఉంటే ఆ రోజు అబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది, మీరు ఎవరు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆవిడ అలా అన్నప్పుడు మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు భయ్యా. ఇలాంటి విషయాల్లో అంటిల్ అన్లెస్ నాగార్జున గారు అడిగితే తప్పితే ఎవరు నుంచొని చెయ్యెత్తు వాళ్ళంతా వాళ్ళు చెయ్యరు. ఇది జనరల్ థింగ్. చాలాసార్లు చాలా క్వశ్చన్ ఆన్సర్లు చదివితే ఇంకా ప్రతి ఒక్కరు చెయ్యెత్తి వాళ్ళ ఒపీనియన్ చెప్పడం, దానికి షేర్ చేయడం అలా ఉంటుందా? ఆయన అనుకోవడంలో కొద్దిగా నాకు అర్థమవుతుంది. నేషనల్ టీవీలో ఇష్యూ అయింది, అంత ఇది రేస్ చేశారంటే నేను దాన్ని ఒప్పుకుంటా, తప్పు చేశారు సంజయ్ గారు, అక్కడ కాకుండా రూమ్లో చెప్పాల్సిందే అని చెప్పి, ఇక్కడ ఉన్నప్పుడు చెప్పాల్సిందే అని. బట్ ప్రతిదానికి నాకు స్టాండ్ తీసుకున్నట్టు అవ్వదు. ఈయన స్టాండ్ తీసుకుని తనుజ గారు స్టాండ్ తీసుకోలేదు, ఎందుకు తీసుకుంటారు ఊరికి? ఆయన అడిగితే నాగార్జున గారు ఏమ్మా మీకు అలా అనిపించిందా, మీరు ఎవరికైనా అనిపించిందంటే అప్పుడు వాళ్ళు మాకు అనిపించిందంటే కరెక్ట్ అవుతాడు ఈయన, మరి నాకు ఎందుకు చెప్పలేదని చెప్పి. వాళ్ళు అనిపించలేదంటే ఓకే, అడగలేదు కదా, అడగకుండా అలాంటి ఇష్యూలు ఎందుకు ఎవరైనా దూరతారు? నేను కొంచెం అర్థం చేసుకోవాల్సింది. బట్ సమ్టైమ్స్ ఈయన సైడ్ నుంచి ఆలోచిస్తుంటే ఈయన ఫేస్ చేస్తున్న వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది ఈయనకి ఇలా అనిపించడంలో తప్పు లేదులే అని చెప్పి. బట్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆయన ఫీడ్ చేసే విధానం, ఆయన ఆలోచించే విధానం, ఎవరైనా ఇరికిచ్చిపోయింగ్ చేసే విధానంలో అప్పుడు కొద్దిగా ఎందుకు ఈయన ఇట్ట ఉన్నాడు, ఎందుకు ఇట్ట చేస్తాడు కావాలనే అన్న భావన వస్తూ ఉంటుంది. సో వంట బాగా చేశాను, అవి చేశాను, ఈ చేశాను అని చెప్పి కాసేపు దాని గురించి డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. సో మేము కూడా బాగానే ఉందన్నాం అది అని చెప్పి. ఇందులో తనుజ గారి ఎంట్రీ ఏంటో నాకు అర్థం కాల, ఇది లైవ్లో చూస్తే కానీ అర్థం కాదేమో. ఒకటి అందరి ముందు క్లారిటీ ఏంటంటే ఆవిడ చేసినప్పుడు లేట్ అయ్యిందో ఏదో సంథింగ్, కానీ మేము ఏం చేసామంటే మేము రాత్రి అన్ని కనుక్కొని మీకు ఉదయానికి చెప్పేవాడిని, మీరేంటి నాకు చెప్పేవాళ్ళు కాదు ఏ వంట చేయాలని. నేను ఉదయం నుంచి అందరి చుట్టూ తిరిగి అందరిని కనుక్కొని నేను చేసేదాన్ని. దెర్ ఈస్ అ డిఫరెన్స్. ఇంకోటి ఏంటంటే మీ చేయి కట్ అయితే మీరు 2 రోజుల తర్వాత వెళ్ళి మూల కూర్చున్నారు, నాకు చేయి కట్ అయినా నా మొహం మీద ఆయిల్ పడినా ఏమైనా సరే నేను నిలబడి వంట చేశాను అని చెప్పి ఆ పాయింట్లు అని చెప్పారు. ఎందుకు వచ్చిందో మరి ఏంటో ఆయన లాగి చెప్పారో, మీకు ఇలా అయితే మీరు వదిలేస్తారు, నేను మాత్రం వదలకుండా చేశాను, బాగా చేశాను, పరిపూర్ణంగా చేశాను, సంపూర్ణంగా చేశాను ఏదో చెప్పుకుంటారు, అందుకని ఆవిడ డబ్బా కొట్టుకుంటున్నారు మీరు అని చెప్పి ఆ డైలాగ్ కూడా వేసి ఉంటారు అనుకుంటున్నా. నెక్స్ట్ రాము గారు ఏమంటారంటే లాస్ట్లో అత్త మీద కోపం దొత్త మీద చూపించకూడదంటే హరీష్ అత్త పక్కనే దొత్తల్లాగా మీరెందుకో అని చెప్పి, ఈ అత్త ఏంటో ఆ దొత్త ఏంటో ఎవరి నుంచి అన్నాడు, ఎవరి నుంచి అన్నాడు, ఏ తర్వాత ఏం జరగలేదు కాబట్టి ఓకే, కానీ ఏదైనా అయిద్దాం అనుకున్నాను ఇక్కడ కూడా. సో మీరు అందరూ సైలెంట్గా ఉంటారు గోడ మీద పిల్లి అని చెప్పి. తనుజ గారు నెక్స్ట్ అవునయ్య డ్యాన్స్ అంటే అవునయ్య అంటే అవునయ్య దానికి ఆయన ఏదవుతారంట మర్యాదగా ప్లీజ్ అంటే మీ దాన్ని బట్టే నా వాయిస్ నా ఎక్స్ప్రెషన్ వస్తుంది అని చెప్పారా, స్టాండ్ తీసుకోవడం రాదు కానీ చెప్పి ఆయన అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అని చెప్పి అడిగిన దానికి ఆన్సర్ లేదు కానీ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటావు ఇది అని చెప్పి. సో అది నామినేషన్ మాత్రం బాగుంది, ఐ ఎంజాయ్డ్, కరెక్ట్ పాయింట్స్ ఈయన పెట్టాడు. సో ఆవిడ కూడా మామూలుగానే పెట్టింది. సో వీళ్ళు ముగ్గురు నామినేషన్లు చేసినప్పుడు ఆయన నామినేషన్ పాయింట్లు చేస్తే వీళ్ళిద్దరూ కూడా బాగా పెట్టారు నామినేషన్ పాయింట్లు. అట్లీస్ట్ బాగా పెట్టడం అంటే నాకు ఎందుకు అంత ఆశ్చర్యంగా ఉందంటే ఇంత మాట్లాడతారని కూడా నేను అనుకోవాలా, అది కొంచెం ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ పవన్ 6 పడింది, టీమ్ గ్రీన్ పిలిచారు. సో నామినేషను వీళ్ళు దివ్యాన్ని నామినేట్ చేయడానికి వచ్చారు. హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ అంటే కింద వేయండి దివ్యా భజన అని, వాళ్ళు ఎవరు తనుజా భజన అంటున్నారు, కాదు ఇది దివ్యా భజన ఎపిసోడ్. మీరేందా స్వామి ప్రతి ఎపిసోడ్కి అలా ఉండదు, ఇన్ని కామెంట్స్ పెడతారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, స్పెల్లింగ్ మిస్టేక్లు చెప్తారు నాకు అర్థం కాదు. సో దివ్యా భజన స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి ఒక 5 నిమిషాలు కాసుకోండి. సో దివ్యాని శ్రీజ నామినేట్ చేసిద్ది అనమాట, మీరు బెల్ట్ కట్టుకు వచ్చారు కాబట్టి మీకు అడ్వాంటేజెస్ ఉంటాయి, నువ్వు కెప్టెన్సీ కంటెండర్ కూడా అయ్యావు, ఇన్ని రోజుల నుంచి ఉన్నా నేనే అవ్వలేదు అది అని చెప్పి నీకు స్కోప్ వచ్చింది అని చెప్తారు. కరెక్ట్, ఈ పాయింట్లన్నీ బాగానే పెట్టారు. దాని తర్వాత ఒక పర్సన్ నామినేషన్స్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, లేనప్పుడు ఎలా ఉంటారు అన్నదే, స్ట్రెస్లో ఉన్నప్పుడు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి, ఎలా ఉంటావు, ఎలా బిహేవ్ చేస్తావు, ఆడియన్స్కి వచ్చిద్దా లేదా ఇలా అని చెప్పి. శ్రీజ ఇవన్నీ మనం
ఏంటంటే అనాలిసిస్లో రివ్యూస్లో చెప్పుకునే మాటలు యాక్చువల్గా బయట వాళ్ళు ఎప్పుడు హౌస్లో వాడరు. ఈవిడ వాడింది, వాడారు కానీ ఇది ఒక 2 వారాలు అయ్యి ఆవిడ చూసి నామినేషన్లో ఉన్నప్పుడు ఆవిడ ఎలా ఉందో చూసి, లేనప్పుడు ఎలా ఉందో చూసి పెట్టుంటే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు శ్రీజాకి ఎవరైనా ఈ పాయింట్లు పెడితే 100% మ్యాచ్ అయిపోద్ది. ఎందుకంటే శ్రీజ నామినేషన్లో లేనప్పుడు ఎలా అన్ని చూసాం 3 వారాలు, ఇప్పుడు ఎలా ఉంటుందని చూస్తే కరెక్ట్గానే ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చి ఆవిడ 4-5 రోజులు అవ్వలేదే, అప్పుడే నామినేషన్లో పెట్టి ఆవిడ టెస్ట్ చేస్తారంటే ఎట్లాగా? ముందు ప్రొడక్ట్ రెడీ అవ్వాలి కదా, నువ్వు టెస్ట్ చేయాలంటే ప్రొడక్ట్ ఇంకా రెడీ అవ్వలేదు, సరిగ్గా చూడలేదు, 100% ఓపెన్ అవ్వాలి, ఒక వారం 2 వారాలు టైం ఇవ్వాలి కదా. సో పెట్టేశారనమాట. దివ్య అంటది వైల్డ్ కార్డు రాగానే నామినేషన్లో పెట్టేసి ఎలా రియాక్ట్ అవుతారో రియాక్షన్ చూద్దాం అనుకుంటారు. మీరు ప్రతిసారి ఎందుకు నా రియాక్షన్ చూద్దాం అనుకుంటారు అంటే బట్టలు దాచింది నీ రియాక్షన్ చూడటానికి, నేను నామినేషన్లో పెట్టింది నీ రియాక్షన్ చూడటానికి, ఇంకేం లేవా, ఇంకేం పర్లేదు, ఎప్పుడు చూసి ఇదే పని ఏంటారా మీకు రియాక్షన్ అంటారనమాట. ఇంకే లేవా? సంజన గారి గొడవ కూడా నేను క్రియేట్ చేసింది కాదు, అది నా మీదకి వస్తేనే నేను రియాక్ట్ అయ్యా. ఏది జైలు మ్యాటర్ ఏదైతే ఉందో అదనమాట, ఆవిడ జైల్లో వేయాలి అని చెప్పి. నేను కామ్గా ఉన్నా, నేను ఎక్కడైనా సరే ఎక్కువ తక్కువగా ఏది మాట్లాడను, నాకు ఆ ఇంగిత జ్ఞానం ఉంది అని చెప్తారన్నమాట. ఇప్పుడు చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు భయ్యో. షోకి వచ్చి మాట్లాడితే ఎక్కడ పాజిటివ్ అవ్వాలి అక్కడ మాట్లాడటం, లేదంటే నెగిటివ్ అవుతుంది అని చెప్పి అక్కడ మాట్లాడుకుంటూ అలా ఉండదు. నేను ఎప్పుడు ఒకే లెవెల్ మెయింటైన్ చేస్తాను. నేను నామినేషన్లో ఉన్నా లేకపోయినా నా డిఫరెన్స్ ఏమి ఉండదు. నేను ఏదైనా ఒకే విధంగా అర్థం చేసుకుంటాను. నేను పెట్టారు రావటం రాకపోవటం కొత్తగా వచ్చింది లేపుదాం, నేను ఒకటే చెప్తాను, రావటం కొత్తగా వచ్చిందని లేపేద్దాం. సో వైల్డ్ కార్డుకి వచ్చిందని లేపేద్దాం అనుకుంటున్నారేమో. నేను ఒకటి చెప్తున్నా, Day 1 అయినా Day 50 అయినా సరే నేను ఇలాగే ఉంటాను. మీకంటూ ఒక స్టాండ్ ఉంది, మీ మనస్సాక్షికి బాగా ఆడితే మీరు ఉంటారు. సో ప్రతి ఒక్కరికి అలా స్టాండ్ ఉంటుంది. బయట మీరు బాగా ఆడితే ఉంటారు, బయటకు వెళ్ళకుండా, లేదంటే లేరు, అంతే. నేను ఏదైనా ఇంతే, నేను ఇలాగే ఉంటా. అది 1వ రోజైనా 50వ రోజైనా నా స్టాండ్ ఇంతే, ఇలాగ ఉంటాయి. దీని తర్వాత ఇంకో డైలీ చెప్తారు, అది మాత్రం బాగా వచ్చింది అనిపించింది నాకు. శ్రీజ నీ గురించి నాకు తెలుసుకుందాం అనుకుంటున్నా అంటే నా నామినేషన్లో పెట్టే నువ్వు తెలుసుకోవాలా, నామినేషన్ లేకుండా నువ్వు తెలుసుకోలేవా అని చెప్పి అక్కడ కూడా సెటర్ వేస్తారు. దాని తర్వాత శ్రీజ ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, లేనప్పుడు ఒకలా ఉంటారు. సో అపోనెంట్ని అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారు, నా అపోనెంట్ని నేను ఒక డిసడ్వాంటేజ్ ఉంది మీకు, దాన్ని వాడుకుందాం అనుకుంటా. సింపుల్, నేను నామినేషన్లో ఉన్నాను, నాకన్నా వీక్గా లేదా నాతో పాటు ఈక్వల్గా ఉన్న వాళ్ళు పెట్టుకుంటే నేను సేవ్ అవుతాను. సో నేను అది వాడుకుందాం అనుకుంటాను. ఇది కూడా బయట మనం ఎప్పుడు జనరల్గా వినని మాటలు, నా ఈ బిగ్ బాస్లో ఓపెన్గా చెప్పడం, ఇది కూడా ఆవిడ ఓపెన్గా ప్రజెంట్ చేస్తారు. ఈ సీజన్ చాలామంది చాలా పాయింట్స్ చాలా ఓపెన్గా ప్రజెంట్ చేస్తున్నారు. గేమ్ చూసి వచ్చారు, ఇది పెట్టడం తప్పు లేదనే విధంగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ అది ఆవిడ పాయింట్. సంజన గారు వస్తారు, యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ మెడిసిన్ అని చెప్పి నన్ను 3లో పెట్టారు, టాప్ 3లో పెట్టారు. జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మీలో నాటినెస్ ఉంది, నెగిటివ్గా పోలేదు, జనాలు నవ్వుకున్నారని చెప్పారని. ఎక్స్క్యూజ్ మీ, జనాలు అని చెప్పలేదు, నేను నా గురించి చెప్పాను. ఆ రోజు కూడా అందరూ ఆడియన్స్ అంటే నేను ఆడియన్స్ ఒపీనియన్ చెప్పలేదు, నా ఒపీనియన్ చెప్పాను. 1-2 సార్లు స్ట్రెస్ చేస్తారు. మీరు ఆడియన్సే కంటే ఆడియన్స్ వేరేది ఉండొచ్చు, నా ఒపీనియన్ మాత్రం నేను చెప్తున్నాను కూడా చెప్తారన్నమాట. జనాలని చెప్పలేదు చెప్పి సంజన గారు, మనుషుల్ని నువ్వు బొమ్మల్లాగా ఫుట్బాల్ లాగా ఆడేస్తున్నావు దివ్య. వావ్, సో పప్పెట్స్లో ఆడేసుకుంటున్నానా అంటే నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను, నేను ఒక పప్పెట్ మాస్టరా, వావ్ మీరు నాకు చాలా మంచి బిరుదులు ఇస్తున్నారు అంటారనమాట. సంజన గారు భావనలతో అనగానే మీ భావనలతో నేను ఆడుకునే అంత పెద్దదాన్ని కాదు అని చెప్పి అక్కడ సెటర్ వేస్తారనమాట. సంజన గారు కెప్టెన్ని మ్యానిపులేట్ చేసేసి నువ్వు పెద్ద గొడవ, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసావు, మొత్తం ఫైట్కి నువ్వే కోర్ రీజను. సో ఈ హౌస్లో అయిన రియల్ ఫైట్ ఇది నీ వల్ల అయింది అన్నట్టు చెప్తారనమాట. దానికి దివ్య, మీరు నన్ను ఇంత పైకి ఎలివేషన్ ఇస్తున్నారు, నాకు ఇంతకన్నా అవసరం లేదని ఎక్కడ ట్రిగ్గర్ అవ్వలేదు అమ్మాయి. నేను లేపేది ఏంటండి, ఆయన ఏం చెప్పి అరవటం ఏం చేయలేదు, వాయిస్ లౌడ్గా ఉంది, ఫేస్లో నవ్వు పోలేదు, గమనించండి మీరు. ఏం లేదు, అలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఇంకా అవతల సైడ్ ఇంకా ట్రిగ్గర్ అవుతారు, వాళ్ళే ట్రిగ్గర్ అవ్వాలి, ట్రిగ్గర్ చేయాలని వచ్చిన వాళ్ళే ట్రిగ్గర్ అవ్వాలి. అమ్మాయి ఇంకా మాటలు కూడా బాగా పెట్టింది, ఇంత పైకి లేపి ఎలివేషన్ ఇస్తున్నారు, నాకు ఇంతకన్నా ఏమీ అవసరం లేదు, నేను బొమ్మల్లో ఆడిస్తున్నానంటే అంత ఈజీగా మ్యానిపులేట్ అయిపోతున్నారా మీరు, మిమ్మల్ని అంత ఈజీగా నేను మ్యానిపులేట్ చేస్తాను 14 మందిని, మీకంటూ ఒక థింకింగ్ థాట్ ప్రాసెస్ ఏం లేదా? అక్కడ ఆవిడేమంటుంది, మిమ్మల్ని అంటున్నారా బొమ్మల్లో ఆడిస్తున్నారని చెప్పి మీరు స్టాండ్ తీసుకొని సంజన గారు మిమ్మల్ని ఏమైనా ఆడిచ్చారని చెప్పుకోండి, కానీ మా గురించి చెప్పొద్దు, మేము కరెక్ట్గానే ఉన్నాను, వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వట్లా, అందరూ సైలెంట్గా ఉన్నారు, మాకెందుకు లేదు, తొందరగా కెట్టా తెలిపి తీసి పడుకుందాం అన్నట్టు ఉంటారు వాళ్ళు. ఎవరైనా కొత్తగా సాధారణలో పడిపోతారా? ఎనీవే, ఇఫ్ యూ థింక్ ఐఎమ్ దట్ స్ట్రాంగ్, ఇఫ్ యూ థింక్ ఐఎమ్ దట్ క్యాపబుల్, ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్, బ్రింగ్ ఇట్ ఆన్ అంటారన్నమాట, వేయండి అని చెప్పి. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇలానే స్ట్రాంగ్గా నుంచుంటా, సరేనా? మీరంతా ఏడ్స్తారేమో కానీ నేను మాత్రం ఇలాగే స్ట్రాంగ్గా నుంచుంటా, మీరు తట్టుకోలేరు నేను స్ట్రాంగ్గా ఉంటే. ఎక్సలెంట్గా చెప్పడం వచ్చింది. చిచ్చు పెట్టి మీరే వెళ్ళిపోవాలి అంతే. అంటే మీరు ఏదైనా వచ్చి నన్ను ట్రిగ్గర్ చేద్దామని ఏదైనా ట్రై చేస్తే ఆ చిచ్చు ఏదో పెడతారు కదా, అది చిచ్చు పెట్టి వెళ్ళిపోవాలంతే. నేను మాత్రం ఇంతే ఒక గోడలాగా స్ట్రాంగ్గా నుంచుంటాను.
మీరందరూ ఇక్కడ ఏడుస్తారేమో కానీ నేను మాత్రం ఏడవనని చెప్పారు. నాకు కూడా ఆవిడ ఏడ్చే టైప్లా కనిపించట్లేదు. నేను రివ్యూలో చెప్పాను, ఎవరైతే చెప్పాను, నాకైతే మాత్రం ఏడ్చే టైప్లాగా అసలు కనిపించట్లేదు. ఆవిడ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆవిడ ఏడ్చిందంటే ఇష్యూ చాలా పెద్దదే ఉండాలి. మామూలుగా అయితే అసలు బట్టలు తీసేదానికి ట్రిగ్గర్ అయిపోవాలి, ట్రిగ్గర్ అవ్వాలా. అలాగే ఆవిడ మాట్లాడుతున్న మాటలే ట్రిగ్గర్ అవ్వాలా. అలాగే ఉన్నారు, అలాగే మాట్లాడుతున్నారు, కాన్ఫిడెంట్గా నుంచున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక పాయింట్, ఎందుకు బ్రో అంత లేపుతావు, వైల్డ్ కార్డ్ గడు మొత్తం చూసి వచ్చారు కదా, చూసి వచ్చిన తర్వాత అది పెద్ద విషయమా అని మీరు అనొచ్చు. కరెక్టే, మీరు రాంగ్ కాదు. దీనేమంటారంటే మనం చాలామంది వైల్డ్ కార్డుని చూసాం. ఇలా ఎంతమంది వైల్డ్ కార్డులు ఉన్నారు? మామూలుగా అయితే రాంగానే ఏం చేస్తారు తెలుసా, ఎవరికైతే పాజిటివ్గా ఉందో వాళ్ళు పంచం చేరిపోతారు. సంజన గారు లాంటి వాళ్ళని ఆపోజిట్గా నుంచుని ఢీ కొట్టడం కొద్దిగా కష్టమైన పని. ఢీ కొట్టడం అది కూడా ప్లానే, ఢీ కొట్టాలి, కానీ చాలా కష్టం. దానికన్నా ఆవిడ పక్కన నుంచి చూడటం ఇంకా ఈజీ. కానీ ఆవిడ ఏం చేయాలి, ఆవిడ చూడండి, ఆవిడ గేమ్ ప్లాన్ చూడండి. రాగానే ఆవిడ తనుజ గారిని పొగిడింది, ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉండొచ్చు అన్న విధంగా మాట్లాడింది. ఆవిడ 5లో పెట్టిన, భరణి గారు 1లో పెట్టి నేనుంటే భరణి గారు లాగా ఆడతానేమో అన్న విధంగా చెప్పారు. సో ఆయన భరణి తనుజ క్లోజు. సో భరణి తనుజ వాళ్ళిద్దరితో, భరణి గారు తనుజతో ఆవిడ ఒక టీం బాండ్ చేస్తుంది. ఈవిడ లక్కో ఏదో కానీ, లేదంటే ఈవిడ పెట్టిన చిచ్చో ఏదైనా సరే, అట్ ద సేమ్ టైం తనుజాకి నెక్స్ట్ సంజన గారికి గొడవలైనవి. ఆవిడ ప్రత్యర్థి క్లియర్ సంజన గారు, ఆవిడ టీం రెడీ. టీం బీటీడీయో డీబీటీడీయో ఏదో పెట్టుకోవచ్చు. భరణి, తనుజ అండ్ దివ్య. ఆవిడ తన బలగాన్ని రెడీ చేసుకుంటుంది, ఓ పక్కన అపోనెంట్ని రెడీ చేస్తుంది. పర్ఫెక్ట్ ప్లాన్ తెలియదు అమ్మాయి. నేను సంజన గారు స్టార్టింగ్లో ఎలా పొగిడానో, అంటే ఎలా ప్లాన్ వేస్తున్నారు, గేమ్ వేస్తున్నారు, చిచ్చి పెడుతున్నారు, సైలెంట్ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి, అది గేమ్ ప్లాన్ ఏదైతే ఉందో సంథింగ్ సిమిలర్ ఈవిడ కూడా గేమ్ ప్లాన్తో ఉంది. ఎవరైతే గేమ్ ప్లాన్తో వెళ్తారో వాళ్ళ గురించి నేను బాగా మాట్లాడతా, అది ఎవరైనా సరే. శ్రీజకు కూడా గేమ్ ప్లాన్ ఉండేది, బట్ మొత్తం ఆవిడ కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోయింది. ఏం చేయలేము మనం. హరీష్కో గేమ్ ప్లాన్ ఉంది, కానీ ఆయన ఎగ్జిక్యూషన్లో మొత్తం ఫెయిల్ అయిపోయారు. ప్లాన్ ఉండటం ఒక ఇదైతే పెద్ద గొప్ప అయితే, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం నెక్స్ట్ లెవెల్ గొప్ప. అదంత ఈజీ కాదు. వైల్డ్ కార్డ్కి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ రిస్కులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సంజన గారిది ఎలిమినేషన్ అయింది, సేవ్ అయ్యారు, నేను పెద్ద గొడవ అయింది. ఇప్పుడు బయట ఆవిడకి ఎలా ఉంది అన్నది ఎవరికీ తెలియదు. పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, ఆవిడతో పెట్టుకుంటే మనకు ప్లస్ అయిద్దా, ఆవిడతో పక్కన ఉంటే ప్లస్ అయిద్దా అనేది ఎవరికైనా తెలుసా? తెలియదు. బిగ్ బాస్ అసలు వీకెండ్ తర్వాత చేంజ్ అయిపోద్ది మొత్తం అంతా. అంత ఈజీ కాదు అనేది. అది ఎంతమంది వైల్డ్ కార్డులు వెళ్ళి ఎంత బాగా ఆడారు, ఈజీ కాదు కదా. అందరి మీద అసలు అందరి మీద ఒపీనియన్ చెప్పగలరా ఎవరైనా? ఇద్దరు నామినేట్ చేయమంటేనే చేయలేరు. హౌస్లోకి వెళ్ళి నేను పెద్దగా చూడలేదు, నాకేం తెలియదు, లేదంటే మా ఇంట్లో వాళ్ళు చూశారు, ఎన్ని చూడలేమని ఇలాంటి మాటలు. నేను అది చెప్తున్నాను మీకు. ఇక నాకేం రాదు, నేను ఒకళ్ళు పొగట్టం, నాకు గేమ్ నచ్చితేనే పొగుతాను. అబ్బా, నా పాయింట్ ఆఫ్ వ్యూ గేమ్ సైడ్ ఉంటుంది, నేను దాన్ని బట్టి పొగుడతా. వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా సరే, నా అనాలిసిస్, నా స్టైల్ అలా ఉంటుంది అంతే. మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నా. లేదు దీన్ని భజన కిందే మీరు అనుకుంటే, ఎవరు గేమ్ ఆడితే బాగా వాళ్ళ పేరు పెట్టుకోవాలి మీరు కింద, వాళ్ళ భజన అని చెప్పి. అంతకుమించి ఇంకేలేదు. భజన అనే వాడి బాగా భలే ఉంది. సో అదనమాట సంగతి. ఈ విధంగా డోంట్ మేక్ పర్సనల్ స్టేట్మెంట్ అంటే మీరే చేస్తున్నారని చెప్పారు. సో నామినేషన్లో రీతు, ఫ్లోరా, సంజన, శ్రీజ, హరీష్ మరియు దివ్య వీళ్ళు ఉన్నారనమాట. సంజన గారు, ఫ్లోరా గారు ఇద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళకేమైనా తగ్గిద్దా అంటే చెప్పలేం. రేపు ఉదయం ఓటింగ్ అనాలిసిస్ దీని గురించి మాట్లాడదాం, హరీష్ గారి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పి. బట్ వీళ్ళు నామినేట్ అయ్యారు. కెప్టెన్కి ఏమైనా పవర్ ఉందంటే లేదు, ఎందుకంటే కెప్టెన్ ఇదంతా నడిపించాడు కాబట్టి ఇంక సపరేట్గా పవర్ లేదనమాట. సో ఇది నామినేషన్ ఎపిసోడ్ రివ్యూ. లేట్ అయిపోయిందని నాకు తెలిసి, టైం కూడా పట్టింది అప్లోడ్కి. ఎనీవే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.